యోహాను సువార్త 11వ అధ్యాయం 20 25, 26 ఈ రెండు వచనాలు చదివిన తర్వాత ఆ సముద్రయ్య గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత వాక్యాన్ని మనం స్టడీ చేస్తాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26 ఈ రెండు వచనాలు నేను చదువుతున్నాను. మీరు కూడా బైబిల్ తెరిచి మీరు ఆ ఫాలో అవ్వాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికినీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. ప్రార్థన చేసుకుందాం. చేయండి బ్రదర్. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. నీ దాసులు ప్రభా వర కుమార్ గారికి కొరకై ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినం బైబిల్ స్టడీలో ప్రభా యోహాను సువార్త 11వ అధ్యాయం 22-23 ప్రభా తండ్రి, పునరుద్ధానమును జీవమును నేనే అని ప్రభా మీరు సెలవిచ్చిన మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆ వాక్యం ద్వారా మాతో స్పష్టంగా మాట్లాడి మీరే పునరుద్ధానము జీవము అయి ఉంటున్నారు ప్రభా తండ్రి. మరణించినా కానీ తిరిగి లేచిన దేవుడు తండ్రి, ఆయన సజీవుడైన దేవుడు, సర్వలోకాన్ని పరిపాలిస్తున్న దేవుడు తండ్రి. ఎందుకొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ మాటలు మాకు స్పష్టంగా మాకు అనుగ్రహించండి ప్రభా. నీ దాసుని ద్వారా తండ్రి యోహాను సువార్తలో ఉన్న అనేకమైన మర్మాలు మాతో మరి నీ దాసుని ద్వారా బయలుపరుస్తూ మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం కూడా పరిశుద్ధాత్మతో అభిషేకించి ఈ యజమానుడు వాడుకున్న అర్హతల పాత్రగా మీరు వాడుకొని ప్రభా మీరు నీ దాసుని ద్వారా వాక్యం అందించి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని నీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ జాయిన్ అయిన వారందరి కొరకై ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరణ కొరకు ప్రభు తండ్రి రాజాని కొరకు ప్రార్థిస్తున్నాం. మరి చిన్న కుమారుని ప్రభు మహిమలో పిలుచుకున్నారు. వారిని ఆదరించి ఓదార్చమని వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 ఓకే, మనం యోహాను సువార్త మనం స్టడీ చేస్తా ఉన్నాము. లాస్ట్ క్లాస్లో యోహాను సువార్తను ఒక 3 మాటల్లో చెప్పాలంటే ఇలా చెప్పచ్చు. ద గ్రేట్ ఐఎమ్స్. యేసుక్రీస్తు తను తాను ప్రత్యక్షపరచుకున్నప్పుడు నేనే అనే మాట ద్వారా తను తాను బయలుపరుచుకున్నాడు. దాని గురించి కొన్ని వివరాలు మనం గడిచిన క్లాస్ నుంచి మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనం కొత్త ఏం కాదు, ఈ పాటికి బాగా మనకు అర్థమైపోయింది. అది నేనే ఎక్కడి నుంచి తీసుకొచ్చాడంటే నిర్గమకాండం 3:15 వచనంలో నుంచి తీసుకొచ్చాడు. మరలా గుర్తు చేస్తాను, ఎందుకంటే ఎవరు కూడా మర్చిపోకూడదు. బాగా చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. మత్తయి సువార్త రాసిన, మార్కు సువార్త రాసిన, లూకా సువార్త రాసిన, యోహాను సువార్త రాసిన, వాళ్ళు రాసినటువంటి ఉద్దేశం ఒకటి. ఏమిటి అంటే యేసుక్రీస్తు మెస్సయ్య, ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయన తప్ప వేరే మార్గం లేదు అని సువార్త చెప్పడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. అంటే యేసు మానవుడుగా మత్తయి సువార్త 1:21లో రాయబడిన మాట ప్రకారంగా తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షిస్తాడు. కనుక ఆయనకు యేసు అని పేరు పెడతారన్నారు కదా. యేసు అనేది దేవుడికి ఇచ్చినటువంటి ఒక మానవుని పేరు. మనకు తెలుసు, అది ఇంగ్లీష్లో ఇన్కార్నేషన్ అంటారు. అంటే దేవుడు మానవుడిగా రావటం అన్నమాట. సో మానవుడిగా, ఒక సామాన్యమైన మానవుడిగా కనపడ్డాడు కాబట్టి ఆయన్ని దేవుడిగా ఎవరు అంగీకరించలేదు. సో ఆ నజరేయుడైన యేసే, అంటే నజరేతు అనే ఊర్లో బెత్లెహేంలో జన్మించినా కానీ నజరేతులో ఆ, ఆ, మనం చూసాం దాని గురించి కొన్ని వివరాలు. సో ఆ యేసే క్రీస్తు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఆ నేపథ్యంలో నేనే అంటే యహ్వే, అది హీబ్రూ భాషలో. మోషే అడిగాడు, నీ పేరేం పేరు?
అక్కడ మీకు గతంలో చెప్పానో లేదు, నేను నాకు జ్ఞాపకం లేదు. మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తా. కొన్ని విషయాలు ఒకటికి 10 సార్లు వింటలో తప్పులేదు. పేరు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి పేరు పెడతారు. తండ్రి కుమారుడికి పేరు పెడతారు, లేక గ్రాండ్ ఫాదరో లేక ఫ్యామిలీ హెడ్ పేరు పెడతారు. కానీ ఇప్పుడు దేవుడి కంటే పెద్దవాళ్ళు ఎవరున్నారు? దేవుడి కంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు నిన్ను ఎవరు పంపించారు అంటే ఏం చెప్పాలి అంటే నీ పేరేం పేరు అని అడుగుతున్నాడు. ఇప్పుడు దేవుడు చెప్పుకుంటున్నప్పుడు నా పేరు ఫలానా అని ఎట్లా చెప్తాడు? ఎట్లా చెప్తాడు? ఇంకా ఆన్ చేయలేదు అది. అది అట్లా ఉంది. సో ఫ్యాన్ ఒక్కటి ఆన్ చేయి చాలు. అంతే అంతే. సో కాబట్టి దేవుడికి పేరు ఎవరు పెడతారు? దేవుడికి పేరు ఎవరు పెట్టరు. అందుకనే దేవుడు ఏమన్నా అంటే నేనే అన్నా, ఐ యామ్. దాన్ని తెలుగులో తర్జుమా చేసినప్పుడు ఉన్నవాడు. ఉన్నవాడు, ఐ యామ్ అంటే ఉన్నవాడు. ఉన్నవాడు అనువాడు అన్నప్పుడు థర్డ్ పర్సన్గా చెప్తున్నప్పుడు అనువాడు. ఉన్నవాడు అంటే ఐ యామ్. అంటే దాన్ని తెలుగులో ఏమంటామంటే స్వయంభవుడు. స్వయంభుడు ఎవరు పంపించారు అంటే స్వయంభవుడు పంపించాడు, ఉన్నవాడు పంపించాడు, ఐ యామ్ పంపించాడు. దాన్ని హీబ్రూలో వైహెచ్డబ్ల్యూహెచ్ అని టెట్రాగ్రమేషన్ అంటారు. అందులో వొవెల్స్ లేవు. వొవెల్స్ లేకుంటే పలకడం అసలు ఆ మాటకు వస్తే హీబ్రూలో వొవెల్స్ ఉండవు. అవి యాడ్ చేస్తేనే ప్రొనౌన్సియేషన్ కుదురుతుంది అనమాట. అది అదోనాయ్ అనే దాంట్లోంచి తీసుకొచ్చి పలకడానికి అనుకూలంగా యాహ్వే వైహెచ్డబ్ల్యూహెచ్ని యాహ్వే అన్నారు. సో ఇంకా టెట్రాగ్రమే తర్వాత ఎటిమాలజీ అంటారు. అవన్నీ ఇప్పుడు మనం అంశం అది కాదు కాబట్టి ఆ, ఆ, నేను మళ్ళీ అవన్నీ నేను మీకు జ్ఞాపకం చేయలేను. థియాలజీ ప్రాపర్ అనే డాక్ట్రిన్ టీచ్ చేసినప్పుడు, డాక్ట్రిన్ ఆన్ గాడ్ గురించి టీచ్ చేసినప్పుడు ఈ వివరాలన్నీ చెప్పడం జరుగుతుంది. సో టు కట్ ద లాంగ్ స్టోరీ షార్ట్, యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే మోషేకు దేవుడు కనపరుచుకున్నప్పుడు నేనేగా ఎవరైతే కనపరుచుకున్నారో ఎవరో కాదు నేనే అన్నాడు. చాలా మంది ఏమనుకుంటారంటే తండ్రి అయిన దేవుడు పాత నిబంధనలో తను తాను బయలుపరచుకునుకుంటే కరెక్ట్ కాదు. సో దాన్ని ఏమంటారంటే ఆ, 3 పదాలు వాడతారు: థియోఫానీ, క్రిస్టోఫానీ, యాంథ్రోపోమార్ఫిజం అని టెక్నికల్ వర్డ్స్. అవన్నీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరదు. కానీ పాయింట్ ఏంటంటే నేనే దేవుడను అని తన్ను తాను బయలుపరుచుకున్నాడు. అలా చెప్తూ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ ఛాయలు ఏవైతే ఉన్నాయో ఆ ఛాయల యొక్క నిజస్వరూపము నేనే అని 7 పర్యాయములు ఆయన చెప్పినట్టుగా మనం గతంలో మనం చూసాం. అంటే హీ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్, తన్ను తాను దేవుడుగా. అందులో ఈ ఈ ఈ లాస్ట్ బట్ అంటే 14:6లో ఒకసారి, ఆ తర్వాత 15:1లో 7వసారి. అంటే ఇది ఐదవదిగా మనం గుర్తించాలి. ఫిఫ్త్ వన్, ఫిఫ్త్ డిక్లరేషన్ అని చెప్పాలి. ఫిఫ్త్ సెల్ఫ్ డిక్లరేషన్గా మనం చూడాలి. ఆ, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే అని అన్నాడు. ఇంగ్లీష్లో, ఇంగ్లీష్లో కూడా నేను చదువుతాను, ఎందుకంటే కొన్నిసార్లు తెలుగులో వచ్చే పంచ్ ఇంగ్లీష్లో రాదు, ఇంగ్లీష్లో వచ్చే పంచ్ తెలుగులో రాదు. రెండూ చదివితే మనకు ఒక మంచి గ్రాఫిక్ పిక్చర్ అనేది మనకు వస్తుంది. మీరు ఒక ప్రశ్న వేయచ్చు, అదేంటి సార్ మరి ట్రూతే కదా, తెలుగులో ఒక విధంగా ఇంగ్లీష్లో ఒక విధంగా ఉంటుందా అని మీరు ప్రశ్నించవచ్చు. ఇది లాంగ్వేజ్లో ఉన్నటువంటి లిమిటేషన్స్ అన్నమాట. ఇదే కనుక గ్రీక్ అయితే చాలా రిచ్ లాంగ్వేజ్. తెలుగు కంటే, ఇంగ్లీష్ కంటే గ్రీక్ చాలా రిచ్ లాంగ్వేజ్. గ్రీక్ కంటే హీబ్రూ ఈస్ మచ్ మోర్ రిచ్ లాంగ్వేజ్. మీకు ఎగ్జాంపుల్కి చెప్పాలంటే ఆదికాండం 1:1లో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించినని రాయబడింది. తెలుగులో దేవుడు అని రాశారు. ఇంగ్లీష్లో రాసినప్పుడు ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ అని రాశారు. అక్కడ కూడా గాడ్ అని రాశారు. కానీ ఇంగ్లీష్లో ఎలోహిమ్ అని రాశారు. మీకు తెలుసా ఎలోహిమ్ అంటే మీనింగ్? ఎలోహిమ్ అనేది గ్రామటికల్గా చూస్తే ప్లూరల్ నౌన్ విత్ సింగులర్ మీనింగ్. అది ఇంగ్లీష్ గ్రామర్లో వెసులుబాటు లేదు, తెలుగు గ్రామర్లో వెసులుబాటు లేదు. నౌన్ సింగులర్ ఉంటే అంటే నౌన్ సింగులర్ ఉంటే సింగులర్ మీనింగే ఉంటుంది. నౌన్ ప్లూరల్ నౌన్ ఉంటే ప్లూరల్ అంటే ఐ అంటే నేను, యు అంటే సింగులర్.
వి అంటే ప్లూరల్, వి అంటే ప్లూరల్, బట్ ఐ అంటే సింగులరే. యు అనే దాంట్లో కూడా సింగులర్ ఉంది, ప్లూరల్ ఉంది ఇంగ్లీష్ గ్రామర్లో. బట్ హీబ్రూలో ఎంత రిచ్ లాంగ్వేజ్ అంటే ప్లూరల్ నౌన్ దేవుళ్ళు అని చెప్పాలి కానీ చెప్పకూడదు. మీనింగ్ ఏమో దేవుళ్ళు, కానీ పలికేటప్పుడు దేవుడనే పలకాలి. మరి అంత వెసులుబాటు ఎక్కడ ఉంది? సో ఒక లాంగ్వేజ్లోని పదము ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ట్రాన్స్లేటర్స్ చాలా ఇబ్బంది పడతారు. అందుకనే మనం ఏం చేయాలంటే, మనకు ఎన్ని లాంగ్వేజ్లు వస్తాయో, హిందీ కూడా వచ్చు అనుకోండి, హిందీ బైబిల్ చదవాలి. ఎందుకు అలా చదివితే మనకు రిచ్ మీనింగ్ తెలుస్తుందంటే, ట్రాన్స్లేట్ చేసేటప్పుడు లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఆ వెసులుబాటు ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఆ పదం వాడతారు. ఈ ట్రాన్స్లేషన్స్ కూడా రెండు రకాల ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. ఒకటేమో లిటరల్ ట్రాన్స్లేషన్, రెండోదేమో డైనమిక్ ట్రాన్స్లేషన్. అంటే లిటరల్ అన్నప్పుడు వర్డ్ టు వర్డ్, డైనమిక్ అంటేనేమో థాట్ టు థాట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేజేవి ఉందనుకోండి, కింగ్ జేమ్స్ వర్షన్, ఇట్ ఈస్ ఎ లిటరల్ ట్రాన్స్లేషన్. ఎన్కేజేవి వర్షన్ ఉందనుకోండి, లిటరల్ ట్రాన్స్లేషన్. అంటే న్యూ కేజే ఎన్కేజేవికి కేజేవికి డిఫరెన్స్ ఏంటంటే దౌ దైజెల్ఫ్ అనేదేమో 60 అంటే 17th సెంచరీలో వాడిన ఇంగ్లీష్ అది. ఇప్పుడు మోడర్న్ ఇంగ్లీష్లో దౌ దైజెల్ఫ్ కమెస్ట్ గోయెస్ట్ అని మనం వాడం కదా. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే బైబిల్ ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్గా ఏదైనా కానీ ఒక ఒక ఇన్ఫర్మేషన్ అండర్స్టాండ్ చేసుకోవడానికి లాంగ్వేజ్ ఏముంది. ఆ లాంగ్వేజ్ ఏంటంటే అప్పుడు వాడే ఇంగ్లీష్కి ఇప్పుడు వాడే ఇంగ్లీష్కి చాలా తేడా ఉంది. ఇప్పుడు వాడే ఇంగ్లీష్కి మనం కరెక్ట్గా మనకు ట్రూత్ పట్టుకోవాలంటే ఖచ్చితంగా ఇప్పుడు వాడే ఇంగ్లీష్లో ట్రాన్స్లేటివ్ చదవాలి. కానీ మనకేంటంటే ఒక ట్రెడిషను, ఒక అలవాటు పడిపోయింది. ఏమిటి అంటే, అమ్మో నాకు అది అలవాటు అయింది కొత్తలో, లేకపోతే మా సంఘంలో మా నాయకులందరూ అదే వాడతారు కాబట్టి నేను అదే వాడతానని. వాడండి వాడండి, నో, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. బట్ నేను నాకు అర్థమైంది, నేను చేసినటువంటి హోంవర్క్ అనివ్వండి, నేను చేసినటువంటి స్టడీ కాండి, దాన్ని బట్టి నాకు అర్థమైంది నేను చెప్తున్నా. మీరు అంగీకరిస్తారా అంగీకరించడం, లేకపోతే పర్లేదు, ఇట్స్ అ డిఫరెంట్ కేస్. సో నాకు అర్థమైన ట్రూత్ ఏంటంటే 17th సెంచరీలో మాట్లాడినటువంటి ఆ, ఆ ఏదైతే వాక్యం ఉందో దాన్ని ఇప్పుడు అర్థం చేసుకోవాలంటే కొంత మిస్ అయిపోతాం. సో దట్టు లాంగ్వేజ్లో నుండి ఒక పదం నుండి ఇంకో పదానికి మార్చినప్పుడు చాలా చేంజెస్ వస్తాయి. ఎంత చేంజెస్ వస్తే అంత చేంజెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమలో వాడే ఒక పదానికి, తెలంగాణలో వాడే ఒక పదానికి, ఆంధ్రాలో వాడే ఒక పదానికి, శ్రీకాకుళం ఆ ఏరియాలో వాడే అదే తెలుగులో మళ్ళా వాడే పదానికి తేడాలు ఉన్నాయి. ఇప్పుడు నేను హైదరాబాద్లో మాట్లాడిన భాషను లిటరల్గా తీసుకెళ్ళి శ్రీకాకుళం వెళ్ళి మాట్లాడితే అక్కడ వాళ్ళకి అర్థం కాదు. లోకల్ ట్రాన్స్లేటర్ ఏం చేయండి, దీన్ని ఇలా అంటారో దీన్ని ఇలా అంటారు అన్నారు. సో తెలుగులోనే ఒక ప్రాంతంలో మాట్లాడే భాషకు ఇంకో ప్రాంతంలో ఇంత వ్యత్యాసం వస్తే, మరి హౌ మచ్ మోర్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు తెలుగు? అందుకనే చదవాలి. ఎందుకు చదవాలి అంటే, ఒకవేళ మీకు ఇంగ్లీష్ వచ్చు అనుకోండి, సర్వసాధారణంగా పెద్ద పట్టించుకోరు. అందుకనే నేను ఇవన్నీ పరిగెట్టుకుని ఎందుకు చెప్తున్నానంటే, దేవుని వాక్యంలో ఉన్నటువంటి ట్రూత్ని బాగా అర్థం చేసుకోవాలంటే మనం చాలా ప్రయాసపడాలి. ఊరికి అట్ట చదివేస్తే వచ్చేది అది, చదివేస్తే వచ్చేది. ఎందుకు అంటే ఆసక్తి ఉండాలి, నీకు ఆ కోరిక ఉండాలి. ఐ వాంట్ టు టచ్ ద డెప్స్ ఆఫ్ ద ట్రూత్. వాక్యం యొక్క లోతుల్లోకి నేను వెళ్ళాలి, వాక్యంని బాగా గ్రహించాలి అనే ఆశ కనుక నీకుంటే, నీకు ఎన్ని లాంగ్వేజ్లు ఇస్తే అన్ని లాంగ్వేజ్. నీకు కన్నడ వచ్చు అనుకోండి, కన్నడ బైబిల్ చదవండి. సో ఎన్ని లాంగ్వేజ్లు నీకు వస్తే అన్ని లాంగ్వేజ్ చదివితే ఏమవుతుందంటే, ఆ ట్రాన్స్లేటర్లో ట్రాన్స్లేషన్ చేసిన దాన్ని బట్టి మనకు ట్రూత్ బాగా అర్థమవుతుంది. మీనింగ్ ఏం మారదు, సేమ్ మీనింగే, బట్ ఇంకా బాగా అర్థమవుతుంది, ఇంకా బాగా అర్థమవుతుంది. 11వ అధ్యాయము యోహాను సువార్త నేను చదువుతాను. 24, 25 నేను ఇంగ్లీష్లో చదువుతాను. మార్త వేర్ ఆర్ వి? ఎస్, 25, 26 కదా. జీసస్ సెడ్ టు హర్, ఐ యామ్ ద రిజరెక్షన్ అండ్ ద లైఫ్. ఐ యామ్ ద రిజరెక్షన్ అండ్ ద లైఫ్. హీ హూ బిలీవ్స్ ఇన్ మీ దో హీ మే డై, హీ షల్ లివ్. ఇక్కడ మీ అన్నప్పుడు క్యాప్స్ లాక్ అప్, అప్పర్ కేస్ ఎం పెట్టారు, అలాగే పెట్టాలి. దేవుడి గురించి పెట్టినప్పుడు, రాసినప్పుడు ఎప్పుడు కూడా అప్పర్ కేస్ పెట్టాలి. గాడ్ అని, గాడ్ ఆఫ్ ద బైబిల్ గురించి మాట్లాడుతున్నప్పుడు జీ పెద్దది పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో లోయర్ జీ పెట్టకూడదు. లోయర్ జీ పెట్టారంటే అర్థం ఏంటంటే గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్, లోకంలో ఉన్న దేవతలు దేవుళ్ళ గురించి మాట్లాడినప్పుడు జీ పెడతారు.
దేవుని గ్రంథంలో ఏ దేవుని గురించి అయితే మనం ధ్యానం చేస్తామో, ఏ దేవుని మీద విశ్వాసం ఉంచామో ఆ దేవుని గురించి మాట్లాడినప్పుడు క్యాప్స్ లాక్ అప్పర్ కేస్ జీ పెట్టాలి. సో ఐ యామ్ ద రిజరక్షన్ అండ్ ద లైఫ్. రిజరక్షన్ అండ్ ద లైఫ్. హీ హూ బిలీవ్స్ ఇన్ మీ, దో హీ మే డై, హీ షల్ లివ్. అండ్ హూ ఎవర్ లివ్స్ అండ్ బిలీవ్స్ ఇన్ మీ షల్ నెవర్ డై. డూ యూ బిలీవ్ దిస్? ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? మార్తతో మాట్లాడుతున్నాడు. మార్తతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఆ, మనం యోహాను స్వార్త 11వ అధ్యాయాన్ని 3 భాగాలుగా చేశాము. దాన్ని మళ్ళా చూస్తాం మనం. సో అయామ్స్ గురించి మాట్లాడినప్పుడు ఇవాళ మనం 5th స్టేట్మెంట్ని మనం కొంత స్టడీ చేస్తాము. ఆ తర్వాత 11th చాప్టర్లో మిగిలిన భాగాన్ని మనం స్టడీ చేస్తాము. సైన్ మెరకల్స్ అంటారు. యేసుక్రీస్తు వారు ఎన్నో సూచక్రియలు చేశాడు. అయితే ఇక్కడ కూడా పని కట్టుకొని యోహాను ఏం చేశాడంటే ఒక 7 మాత్రమే రికార్డ్ చేశాడు. యోహాను యేసుక్రీస్తును ఎలా పోర్ట్రే చేస్తున్నాడు అనేది ఇంట్రడక్షన్ అని మీకు చాలా వివరంగా చెప్పాను. మత్తయి, మార్కు, లూకా వీళ్ళ ముగ్గురిని వాళ్ళు ఇచ్చినటువంటి గాస్పల్ని సినాప్టిక్ గాస్పల్స్ అంటారు. దాని గురించి కూడా నేను చెప్పాను. ఇవి మీకు ఒకసారి చదివితే మీకు అర్థం కాదు. మరల 2-3 సార్లు విని మీ సొంత నోట్స్ రాసుకొని మీరు ఎవరికైనా చెప్తే తప్ప అది గుర్తుండదు. లేకపోతే ఎప్పుడు ఎన్నిసార్లు విన్నా కొత్తగానే ఉంటుంది అనమాట. మూడోది ఏంటంటే రెవల్యూషన్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్. అంటే ఐయామ్గా చెప్పినప్పుడేమో టెక్నికల్గా చెప్పాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి ఫౌండేషనల్ ట్రూత్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెరవేర్పు నేనే అని చెప్పడానికి కనీసం ఒక 7 సంఘటనలు తీసుకొని ఆ 7 సంఘటనలకి తను తాను ఆ, 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 దాని యొక్క భావంగా, దాని యొక్క ముఖ్య ఉద్దేశంగా యేసు ప్రభు తను తాను క్లెయిమ్ చేసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ది బ్రెడ్ ఆఫ్ లైఫ్ అన్నాడు. ఇది కూడా చెప్పాను మీకు ఆ టైంలో. ఏ సందర్భంలో ఆ మాట మాట్లాడినాడు? మన్నా గురించినటువంటి సందర్భం వచ్చింది. ఆకాశం నుంచి మన్నా కురిపించారు, ఆ, కాబట్టి మాకు మోషే చాలా గొప్పవాడు అన్న సందర్భంలో మాట్లాడుతూ అసలు నేనే ఆహారం అన్నాడు. నేనే ఆహారం అన్నాడు. బండలో నుంచి నీళ్లు వచ్చాయి అన్నాడు. ఆ నీళ్ల గురించి మాట్లాడుతూ యోహాను సువార్త 4వ అధ్యాయంలో నేనే జీవజలం అన్నాడు. బండ నుంచి నీళ్ళు రావటం ఏంటి? ఆ బండ క్రీస్తే అంటం ఏంటి? పాత నిబంధన అంతా కూడా కేర్ఫుల్గా స్టడీ చేస్తే మనకి ఏమర్థమవుతుందంటే రాబోయే మెస్సయ్యను గురించినటువంటి వివరణ చెప్పడమే పాత నిబంధన అంతా కూడా. మనకెందుకండి పాత నిబంధన అంతా చరిత్ర కదా, అయిపోయింది, మనకేం పని ఉంది, మనమే ఇస్రాయేలం కాదు కదా, మనమే యూదులం కాదు కదా అని చాలా మంది ఏం చేస్తారంటే పాత నిబంధనని రిజెక్ట్ చేస్తారు. పాత నిబంధన కనుక పక్కకి పెడితే కొత్త నిబంధన మనకి ఏమీ అర్థం కాదు. పాత నిబంధన ఒక ఫౌండేషన్ లాంటిది, కొత్త నిబంధన దాని మీద రేస్ చేసిన స్ట్రక్చర్ లాంటిది. సో కాబట్టి గ్రేట్ ఐయామ్స్లో యేసు ప్రభు తను తాను క్లెయిమ్ చేసుకున్నటువంటి గ్రేట్ ఐయామ్స్లో పాత నిబంధనలోని ఛాయలుగా చెప్పబడినవన్నీ నెరవేర్పుగా, లేక పాత నిబంధనలో ఏ మెస్సయ్య వస్తాడు అని ప్రవక్తలు ఆ ఆ రానై ఉన్న మెస్సయ్య యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి ఏవైతే చెప్పబడిందో వాటి నెరవేర్పు నేనే అని యేసు ప్రభు తను తాను చెప్పాడు. ఈ యాక్చువల్లీ ఎందుకు అంటే అది కూడా మీకు గతంలో ఒక చోట చెప్పాను. యేసు ప్రభు ఆయన పరిచర్య చేసేటప్పుడు ఎంత బ్యూటిఫుల్ కోణంలో మనం చూడాలంటే గ్రీక్ మైండ్ సెట్ వేరే ఒక విధంగా ఉంటుంది, హీబ్రూ మైండ్ సెట్ ఒక విధంగా ఉంటుంది. గ్రీక్ మైండ్ సెట్ ఏమిటి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే నువ్వు ఫలానా అంటున్నావు కదా, కమాన్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్, ఎక్స్ప్లెయిన్ యువర్ సెల్ఫ్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అనే రకము గ్రీకులు అన్నమాట. గ్రీకులు ఎంతసేపు ఏం చేస్తారంటే ఓకే నువ్వేం చెప్తున్నావు, నువ్వు ఒకసారి చెప్పు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ వాళ్ళకుగా వాళ్ళు తమకుగా తాము సాక్ష్యం చెప్పాలని గ్రీకులు అట్లా వాళ్ళు ఉద్దేశిస్తారు. అందుకని యేసు ప్రభు తన క్లెయిమ్స్ గురించి అక్కడ వివరించడం జరిగింది. అదే హీబ్రూ మైండ్ సెట్కి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది పట్టించుకోరు. నువ్వు బోల్డ్ చెప్తావులే, ఇట్లా ఇట్లా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు, మాకు నువ్వు చెప్పేది కాదు నువ్వు చేసేది కావాలి, నువ్వు ఫలానా అని చెప్తున్నావు కదా, ఏది నీ ప్రాక్టికల్ లైఫ్లో చూపించు, నీ ప్రాక్టికల్ లైఫ్లో చూపిస్తేనే మేము నమ్ముతాము అని వాళ్ళు అంటారు. వాటిని సైన్ మెరాకిల్స్ అంటారు. సో ఈ సైన్ మెరాకిల్స్ అనేది స్పెసిఫిక్గా ఏం చెప్తాయంటే ఆ, తను తను ఏదైతే చెప్పుకుంటున్నాడో దానికి బ్యాకప్ చేసేవే ఈ సైన్ మెరాకిల్స్ అన్నమాట. యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా లేక దేవుడుగా తను తాను బయలుపరుచుకుంటున్నప్పుడు అది హౌ డు ఐ నో, నాకెట్లా తెలుస్తుంది నువ్వు దేవుడు అని అంటే ఇదిగో ఆయన చేసే క్రియలు
మానవాతీతమైనటువంటి కార్యములు, సూపర్ న్యాచురల్ వర్క్స్ ఒక సామాన్యమైన మానవుడైతే ఇవి చేయలేడు అని గ్రేట్ ఐఆమ్స్ టెక్నికల్గా తను తాను దేవుడిగా బయలుపరుచుకున్నాడు. సైన్ మెరకిల్స్ ద్వారా ఆయన దేవుడిగా తను తాను బయలుపరుచుకున్నాడు. మూడవదిగా మరలా రెవల్యూషన్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్ అని ఎందుకు అన్నారు అంటే త్రిత్వములో అని, త్రిత్వము అనే ఒక ట్రూత్ ఉంది. ఆ త్రిత్వములో నేను రెండవ వాడిని అని, నేను తండ్రి మేమిద్దరము ఐక్యంగా ఉంటాము, మేమిద్దరం ఒకటే అని చెప్పడానికి ట్రై చేశాడు. అక్కడ త్రిత్వము అంటే దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అనే విషయం చెప్పడం కాదు, కానీ నేను తండ్రి అని ఆ ఆ ఆ ఆ ఆ దైవత్వంలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల గురించినటువంటి వివరణ యేసు ప్రభు అని చెప్పడంలో ఏం చెప్తున్నా అంటే, వీళ్ళు ఎంతసేపు తండ్రి గురించి ఆలోచిస్తున్నారు, ఎంతసేపు పాత నిబంధనలో చెప్పబడినటువంటి కొన్ని స్పెసిఫిక్ ట్రూత్స్ని తీసుకొచ్చి ఈయన ఏం చెప్తున్నాడో దానికి కంపేర్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో టు కట్ ద లాంగ్ స్టోరీ షార్ట్, వాళ్ళేమో యూదాగోత్రపు సింహం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఎటువంటి మెస్సియా కోసం చూస్తున్నారంటే రోమా చక్రవర్తులను సమూల నాశనం చేసి వాళ్ళందరినీ ఓడించేసి ఆయన సింహాసనం మీద కూర్చొని ఆయన పరిపాలించాలి అంటే, నిజానికి చెప్పాలంటే నిత్యత్వంలో ఏదైతే జరగాలో. ఇందులో టూ స్కూల్స్ ఆఫ్ థాట్ ఉన్నాయి. ఒక స్కూల్ ఆఫ్ థాట్ ఏంటంటే వెయ్యేండ్ల రాజ్య పరిపాలన లిటరల్గా భూమి మీద ఉంటుంది అనే చెప్పే వాళ్ళని ఉద్దేశించి చెప్పినట్లయితే, ఆ భూమి మీద ఆయన ఇశ్రాయేలీయులందరూ తిరిగి రక్షించబడతారు. ఇశ్రాయేలీయులందరూ మరల వాళ్ళకు ఒక దేవాలయం ఉంటుంది. అప్పుడు యేసుక్రీస్తు ఆ దేవాలయంలో దేవుడుగా ఉంటాడు. ఆ ఆయన పరిపాలిస్తాడు. అప్పుడు శాంతి సమాధానం ఉంటుంది. అటువంటి మెస్సయ్య కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. లేదా 1000 years అనేది అది లిటరల్ కాదు, అది అది ఫిగరేటివ్ లాంగ్వేజ్ అని దాని గురించి చెప్పే వాళ్ళ గురించి కనుక ఆలోచిస్తే, నిత్యత్వంలో దేవుడు ఏదైతే ప్రకటన గ్రంథం 21:22లో ఎలాగైతే దేవుడు ఒక రాజుగా పరిపాలన చేస్తాడో ఆ రాజ్యం గురించినటువంటి వివరణ ఈ యేసుక్రీస్తులో కనపడలేదు కదా. ఒక సామాన్యమైన మానవుడు కదా, ఆయన తల్లి ఎవరో మాకు తెలుసు, ఆయన తండ్రి ఎవరో మాకు తెలుసు అంటే అందులో ఎంతమందికి ఈయన కన్యక గర్భంలో జన్మించినాడని తెలుసు? వీ డు నాట్ నో. కొద్దిమందికి తెలిసిన వాళ్ళేమో మేము మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారము కాము అని చెప్పకనే వాళ్ళు యేసుప్రభుకు యోహాను సువార్త 8వ అధ్యాయంలో చెప్పారు, మా తండ్రి అబ్రహాము, మేము అబ్రహాము పిల్లలము అని వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, దేవుడు తను తాను అంటే సువార్త, మార్క్ సువార్త 1వ అధ్యాయంలో ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేయటమే ఆయన సువార్తతో ప్రారంభించాడు. ఆ స్వార్థ గురించినటువంటి ఎన్ని కోణాలు ఉన్నాయో ఒక్కొక్కటి కోణం అని చెప్తా ఉన్నాడు. కానీ ఎంత చెప్పినా కానీ మనకి ఇప్పటివరకు మనకేం అర్థమైందంటే, ఆయన్ని స్వీకరించడం కానీ, ఆయన్ని గౌరవించడం కానీ, ఆయన్ని ఆరాధించడం కానీ, ఆయన్ని వెంబడించడం కానీ, ఆయన్ని ప్రేమించడం కానీ, ఆయన యందు విశ్వాసం ఉంచడం కానీ బహు కొద్ది మంది మనం చూస్తూ ఉన్నాం. వ్యతిరేకతలే ఎక్కువగా ఉన్నాయి, నిరాకరిస్తూ ఉన్నారు, త్రోసిపుచ్చుతూ ఉన్నారు. అటువంటి దాఖలాలు ఎక్కువగా ఉండటం అనేది మనము ఇక్కడ మనం చూడగలం. సరే, మనం లాస్ట్ క్లాస్లో ఎక్కడ దాకా వచ్చాము? 11వ అధ్యాయాన్ని మనం 3 భాగాలుగా మనం విభాగం చేశాము. సో అందులో మొదటి భాగాన్ని మనం కంప్లీట్ చేశాము. రెండో భాగాన్ని మళ్ళా 3 భాగాలుగా చేయడం జరిగింది. మార్త స్పందన చూసాము, మరియ స్పందన చూసాము, యేసుప్రభు పలికినటువంటి మాటల గురించినటువంటి వివరణ మనం చూడాలి. లాస్ట్ క్లాస్లో మరియ ఏం చెప్పింది అంటే, ఆమె ఏడవటం అనేది అక్కడ దాకా వచ్చి ఆగాం. మళ్ళీ టైం అయిపోయింది, ఇంకా మనం ఎక్కువసేపు లాగటం వద్దులే, తర్వాత క్లాస్లో మనం నేర్చుకుందామని చెప్పేసి అక్కడికి ఆపడం జరిగింది. 11వ అధ్యాయము మార్త గురించి, మార్త వారిద్దరి గురించి మనం కంపేర్ చేసినప్పుడు ఏం చూసామంటే, చాలామంది ఏం చేస్తారంటే మార్తను చాలా డౌన్ లుక్ చేస్తారు. ఎంత డౌన్ లుక్ చేస్తారంటే మరియను హైలైట్ చేస్తారు, మార్తను కంప్లీట్గా డౌన్ లుక్ చేస్తారు. అది ఎట్టి పరిస్థితులు అలా చేయకు, ఎట్టి పరిస్థితుల్లో చేయదు. 12th చాప్టర్లో మనం కొంచెం వివరంగా మనం చూస్తాం. 12th చాప్టర్లో జస్ట్ ఎందుకంటే మార్త ఆలోచన వచ్చింది కాబట్టి నేను జస్ట్ ఒక మాట చెప్పడానికి ట్రై చేస్తాను. మార్త 2వ వచనం, 12వ అధ్యాయం 2వ వచనం, మార్త ఉపచారము చేసెను. మార్త ఉపచారము చేసెను, అది మొదటి. రెండవది ఏంటి? మరియ ఏం చేసింది? 3వ వచనంలో యేసు పాదములకు
అత్తరు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. షీ వర్షిప్డ్. మార్త షీ వర్క్డ్. మరియా షీ వర్షిప్డ్. ఆ తర్వాత ఆ, మూడోది మనం ఏం చూస్తామంటే, ఎక్కడుందన్నమాట, యా, రెండవ వచనం. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. లాజర్ ఏం చేశాడంటే, ఈజ్ ద విట్నెస్, ఎందుకంటే చనిపోయి తిరిగి లేచాడు. దీన్ని వారెన్ వీస్బీ భలే కామెంట్ చేస్తాడు. ఆయన ఆయన ఏమంటాడంటే, మార్తా వర్క్డ్, మేరీ వర్షిప్డ్, లాజర్ విట్నెస్. ఇవి మూడు ఇంపార్టెంట్. ఎవరిని మనం రిజెక్ట్ చేయడానికి వీల్లేదు. మూడు అవసరమే. మూడు అవసరమే. సో యేసుప్రభు పాదముల మీద పడింది. యేసుప్రభు పాదం దగ్గర కూర్చుంది. యేసుప్రభుల పాదం తుడిచింది. మరియను ఎప్పుడు చూసినా కానీ దాదాపు ఇటువంటి కోణంలోనే మనం చూస్తాం. అంటే షీఈస్ మోర్ ఎమోషనల్. ఆమె ఏడ్చింది అంటే మార్త ఏడవలేదా? మరి ఎందుకు రాయలేదు? మరి మార్త ఏడ్చినట్టుగా ఎందుకు రాయలేదు? అంటే షీఈస్ మోర్ ఎమోషనల్ అని ఎక్స్ప్రెస్ చేయటానికి బహుశా యోహాను రాసి ఉండొచ్చు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలు మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచిరి అని అడిగాడు. సరే, దాని గురించి మనం తర్వాత చూస్తాం. ఇది ఇప్పుడు మనం మొట్టమొదటిగా 11వ అధ్యాయము ఈ మాటల గురించి మనం కొంచెం ఆలోచిద్దాం. లాస్ట్ టైం కూడా కొంత నేను చెప్పడం జరిగింది. మరలా ఆ, అక్కడ ఏమైతే చెప్పబడిందో దాని గురించి మనం కొంత ఆ, ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. యేసు పునరుద్ధానమును జీవమును నేనే. ఏంటి పునరుద్ధానం అంటే? మీనింగ్ ఏంటి? రిజరక్షన్ ఇంగ్లీష్లో. రిజరక్షన్ అంటే అర్థం ఏంటి? ఎవరిని రిజరక్షన్ అంటారంటే, రెండు పదాలు ఉన్నాయి. రిససియేషన్ వేరే, రిజరక్షన్ వేరే. ఇంగ్లీష్లో దానికి తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. రిససియేషన్ అని ఎవరి గురించి మాట్లాడతారంటే లాజరు గురించి మాట్లాడతారు. లాజరుకి యేసుక్రీస్తుకు ఉన్నటువంటి తేడా ఏంటంటే, లాజరు చనిపోయి 4 రోజులు సమాధిలో ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు లాజర్ని తిరిగి బ్రతికించాడు. బ్రతికించిన తర్వాత మరలా చనిపోలేదా? చనిపోయాడు. మరలా పాతి పెట్టలేదా? పాతి పెట్టారు. అయితే యేసుక్రీస్తు ఆయన తిరిగి లేచిన తర్వాత ఇక మరలా చనిపోలేదు. దీన్ని ఇప్పుడు రిససియేషన్కి రిజరక్షన్కి అది తేడా. పునరుద్ధానము యేసుప్రభు ఏమంటున్నాడంటే, సరే ఇక్కడ మీకు లాస్ట్ టైం కూడా ఒక పాయింట్ నేను మీకు కరాకంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ ట్రూత్స్ అన్నమాట. యేసుప్రభుని గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు చాలామంది దోషారోపణ వేసే ఒక ఒక అభియోగం అనాలి. ఏమిటి అభియోగం అంటే, దేవుడు ఎట్లా చచ్చిపోతాడు? దేవుడికి చావు ఉండకూడదు కదా. దేవుడు అంటే ఎప్పుడు అమరత్వం కలిగిన వాడే ఉండాలి కదా. దేవుడికి మరణం లేదు కదా. నిజమే, గాడ్ విల్ నెవర్ డై. దేవుడికి చావు రావడం ఏంటండి? అసలు ఆ మాట చాలా అగ్లిగా ఉంది. మీకు విషయం తెలుసా? మీకు తెలియాలి. మీకు తెలిస్తే మీకు టెక్నికల్గా ఏంటంటే, మనకెవరూ ఎప్పుడు వినలేదు. కొత్తగా వింటుంటే కొంచెం ఆడ్గా అనిపించవచ్చు మీకు. ఎందుకంటే మన బోధకులు ఆ, ఆ, అంత టెక్నికల్గా బాగా స్టడీ చేసి దాన్ని లోతుపాతులు పెద్ద పట్టించుకోరు. వాళ్ళని చూసి వీళ్ళు, వీళ్ళని చూసి వాళ్ళు, లేకపోతే ఏదో వీడియో క్లిప్లో ఏదో పుస్తకంలో ఎక్కడన్నా ఏదన్నా దొరికితే దాన్ని పట్టుకుని చెప్తారే కానీ ఇంకా ఎక్కువగా డెప్త్లో దాని గురించినటువంటి ఆలోచన మనకు ఉండదు. ఒక వాక్యం చూడండి. ఈ అపోస్తల కార్యంలో 17వ అధ్యాయం. అంటే ఐఎమ్ సారీ, నేను ఎవరిని నిందించడం కానీ ఎవరిని తక్కువ చేసే ప్రయత్నం నేను చేయట్లేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను ఎవరిని తక్కువ చేయటం లేదు, ఎవరిని కించపరచడం లేదు, లేక నన్ను నేను గొప్పగా చెప్పుకోవట్లేదు. అది కూడా ఉంది. ఐఎమ్ సారీ. దట్స్ నాట్ మై ఇంటెన్షన్. నా ఇంటెన్షన్ ఏంటంటే, వాక్యం చెప్పేవాళ్ళు చాలా కష్టపడాలి. వాక్యం చెప్పేవాళ్ళు వాక్యం చెప్పక మునుపు కొన్ని గంటలు ఆ వాక్యం దగ్గర ప్రార్థనలో ఆ, 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 దేవుడు ఇచ్చినటువంటి ఆ టెక్నికల్ టూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందు పెట్టుకుని. ఎందుకంటే మనకు గ్రీక్ మీద పెద్ద పట్టుదల లేదు, హీబ్రూ మీద మనకు పెద్ద పట్టుదల లేదు. లాంగ్వేజ్ గురించినటువంటి సరైన పట్టుదల మనకు ఉండాలి. ఆ గ్రామర్ మనకు అర్థం కావాలి. ఆ వర్డ్లో డిక్షనరీ మీనింగ్ ఏంటో మనకు తెలియాలి. సో దాన్ని థియోలాజియన్స్ ఆల్రెడీ ఒక ఒక లాట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేశారు వాళ్ళు. సో ఆ థియోలాజియన్స్ దాని మీద ఏం కామెంట్ చేశారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, అవన్నీ వెరిఫై చేయకుండా ఊరక నాకు తోచింది, నాకు 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 ఇది అర్థమైందని చెప్పి చెప్పేస్తే హూ నోస్ వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్.
ప్రజలు మన మాటలు విని దాన్ని పట్టుకొని వాళ్ళ లైఫ్లో వాళ్ళ నిర్ణయాలు దాని మీద పెట్టుకుంటే ఎంత నష్టం వస్తుంది, ఎంత నష్టం వస్తుందో చెప్పడానికి వీల్లేదు. ఈ దినాల్లో చాలా మందికి దేవుని చిత్తం గురించిన సరైన అవగాహన లేదు. ఎందుకంటే నేను కూడా అట్టగే చెప్పాను. పాండమిక్ సిచ్యువేషన్ మునుపు నేను కూడా చెప్పాలంటే పెద్ద పారాడైమ్ షిఫ్ట్ ఎక్కడ వచ్చిందంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో బాగా స్టడీ చేయడం జరిగింది. చాలా చాలా కొత్త కోణంలో చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. అందుకని నా టీచింగ్లో కూడా చాలా చేంజెస్ వచ్చి ఉంటాయి. మీరు కూడా గమనించి ఉంటారు. ఎందుకంటే నా పాత వీడియోస్ కూడా చూస్తే మీకు చాలా తేడా కనపడుతుంది. అపొస్తలుల కార్యంలో 17వ అధ్యాయంలో ఇక్కడ పౌలు చాలా బ్యూటిఫుల్ ఒక మాట అంటాడు. ఏమంటాడు? మీ 11వ అధ్యాయము 28వ వచనం మీరు దయచేసి చూడాలి. 11th చాప్టర్ అండ్ వర్స్ 28. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. లేకపోతే ఇంకొంచెం పైన చదివితే మీకు అర్థమవుతుంది. కనెక్టింగ్ వర్డ్స్ 26, 27. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృజించి, ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు సృజించంటే ఆదాము నుంచి అని అర్థం అన్నమాట. యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృజించి, ఒకవేళ దేవునిని తడివిలాడి కనుగొందురేమోనని. దేవుని ఎలా కనుగొనాలంట? తడివిలాడి కనుగొనడం అంటే అర్థం ఏంటి? ఇలాగ ఇందాక రెండు మూడు సార్లు పవర్ సప్లై అయిపోయింది. మీకే అర్థమైంటుంది. మీకే అర్థమైంటుంది. పవర్ సప్లై పోగానే వెంటనే ఒకప్పుడు ఏం చేసేవాళ్ళము? టార్చ్ లైట్ లేకపోతే దాన్ని ఏమంటారు, మ్యాచ్ బాక్స్ వెతికేవాళ్ళం. క్రొవ్వొత్తు ఉంటుంది, క్యాండిల్ ఉంటుంది, క్రొవ్వొత్తు ఉంటుంది, మనం అంటిస్తాం. ఇప్పుడు క్రొవ్వొత్తి లేదు, మ్యాచ్ బాక్స్ లేదు, అన్నిటికీ మొబైలే. సో మొబైల్ని ఏం చేస్తాం? ఎత్తుక్కుంటాం. దాన్నే తడివిలాటం అంటాం. తడివిలాటం అంటే అర్థమైందంటే ఒక వస్తువు ఉంది, అది ఎక్కడుందో తెలీదు, కానీ ఇలా ఇలా చేయి పెట్టి ఇలా తడిమి చూస్తే తెలిసిపోతుంది, స్పర్శను బట్టి పట్టుకోవచ్చు. ఇక్కడ ఏమంటా అంటే అపొస్తలుడైన పౌలు భలే అంటాడు, ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమోనని. అది విశ్వాసం అంటే. విశ్వాసం అంటే ఏంటి? అదృశ్యమైనది ఉన్నవి అంటానికి ఆధారం. కంటికి భౌతిక నేత్రాలకి కనపడింది ఎస్ ఉన్నది. నా నమ్మకం గుడ్డి నమ్మకం కాదు. నా నమ్మకం రీజనబుల్ ఫెయిత్. మై ఫెయిత్ ఈజ్ అ రీజనబుల్ ఫెయిత్. దెర్ ఈజ్ అ రీజన్. దాని వెనక కొంత హేతు ఉంది. అంటే నాట్ రీజన్ అలోన్. నాట్ రీజన్ అలోన్. రీజన్ అలోన్ అంటే ఇక నా బుర్ర పట్టుకుందంటే మీ ఈక్వల్ టు గాడ్. ఐ కెన్ నెవర్ గ్రాస్ప్ గాడ్ బికాస్ గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్. అనంతుడు. అనంతుడైన దేవుడిని, పరిమితి హద్దులు కలిగిన నేను దేవుణ్ణి ఎలా కనుగొన్నాను. సో తడుములాడి కనుగొందునేమో అని తన్ను వెతకు నిమిత్తము నిర్ణయ కాలమునకు వారి నివాస స్థలమునకు పొలిమేరలు ఏర్పరచను. ఇవన్నీ నేను వివరించడానికి వీలు కాదు. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండువాడు కాడు అని చెప్తూ, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. 3 మాటలు అంటాడు. దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి, మీకు ఎంత మంచి గ్రాండ్ అండర్స్టాండింగ్ వర్క్. అలా చదువుతుంటేనే మీకు అర్థమవుతుంది అనమాట. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26 నుంచి నేను చదువుతున్నాను. మనం నేర్చుకున్నటువంటి 4 ముక్కలు కూడా అర్థవంతంగా నేర్చుకుంటే ఏమవుతుందంటే అది మనకు ప్రాపర్ కన్విక్షన్స్ ఏర్పడతాయి. అలాగే మనము మనం విశ్వసించేది, మనం వెంబడించేది కరెక్టే కాదు మనకు బాగా అర్థమవుతుంది. 11:26 నుండి. అండ్ he made from one blood every nation of men to dwell on the face of the earth, and has determined their pre-appointed times and the boundaries of their dwellings, so that they should seek the Lord. తడివిలాడి కనుగొందునేమో అనే దాన్ని ఇంగ్లీష్లో seek the Lord in the hope that they might grope for him. అలా గ్రోప్ అనే పదం అన్నాడు. తడులాడడం అంటే గ్రోపింగ్. grope for him and find him, though he is not far from each one of us. He is not far from each one of us అని చెప్తూ 28 వచ్చిన ఉంటాడు చూడండి. For in him we live. In him we live అంటే మనం ఆయన యందు, తెలుగులో ఏమన్నాడు? మనం ఆయన యందు బ్రతుకుచున్నాం. ఈ మాట మీరు కొంచెం మార్క్ చేసుకోండి. In him we live. That's point number 1. Point number 2, in him we move. In him we move. ఆయన యందు మనం బ్రతుకుచున్నాము,
ఆయన యందు చెల్లించుచున్నాము. మూడవది ఏంటంటే ఇన్ హిమ్ వీ హ్యావ్ అవర్ బీయింగ్. తెలుగులో ఏమన్నా అంటే మనం ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాం. మూడు పదాలు ఏంటి? మొదటి పదము ఇన్ హిమ్ వి లివ్, ఆయన యందు మనం బ్రతుకుచున్నాము. ఆయన యందు మనం బ్రతుకుచున్నాము, నంబర్ వన్. నంబర్ టూ, ఇన్ హిమ్ వి మూవ్, ఆయన యందు మనం చెల్లించుచున్నాం, వీఆర్ మూవింగ్. దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ప్రోగ్రెషన్ ఇన్ ద డిస్ప్లేస్మెంట్. అంటే ఒక స్థలం నుంచి ఇంకో స్థలాన్ని కదలంటాం అంటే చెల్లించడం అంటే అదేగా. వి మూవ్ ఇన్ హిమ్, వి లివ్ ఇన్ హిమ్, వి మూవ్ ఇన్ హిమ్. మూడోది ఏంటంటే అవర్ వెరీ ఎగ్జిస్టెన్స్, వీ హ్యావ్ అవర్ బీయింగ్. అంటే మనం ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాం. అసలు ఇది నాకు ఎప్పుడు అర్థమైందంటే డాక్టర్ ఆర్సిస్ ప్రౌల్ అనే ఒక 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 బైబిల్ పండితుడు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే అప్పుడు నేను అవాక్ అయిపోయాను. అరే, నాకు ఎవరు చెప్పలేదు ఈ పదం, నేను ఎక్కడ వినలేదే, నాకు ఎవరు దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదని చెప్పి దాని మీద కూర్చొని మరలా ఆలోచన చేస్తా ఉంటే వాట్ ద ట్రూత్ ఇట్ ఈజ్ అనిపించింది. ఆయన ఏమంటా అంటే ఇఫ్ గాడ్ ఈస్ డెడ్, వి ఆల్ డెడ్. అసలు దేర్ ఇస్ నో నో ఎగ్జిస్టెన్స్ ఎనీథింగ్ ఎనీవేర్. దేవుడు సర్వవ్యాప్తి అయి ఉన్నాడు, గాడ్ ఈజ్ ఆమ్ని ప్రజెంట్ అని అంటాం కదా. ఇఫ్ గాడ్ క్విట్స్, అసలు దేవుడే, ఇఫ్ గాడ్ ఈస్ డెడ్ అండ్ దెర్ ఇస్ నథింగ్. ఎందుకంటే వీ లివ్ ఇన్ హిమ్, వీ మూవ్ ఇన్ హిమ్, అవర్ వెరీ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఇన్ హిమ్. మీకు అర్థమవుతుంది ఆ పాయింట్? మీకు అర్థమవుతుంది ఆ పాయింట్? ఈ పాయింట్ మీరు బాగా క్యాచ్ చేయండి, మీరు బాగా ఆలోచించండి. ఇఫ్ గాడ్ ఈస్ డెడ్, వీఆర్ నాట్. వి డిరైవ్ లైఫ్ ఫ్రమ్ గాడ్. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆదామును దేవుడు ఆదికాండం 2వ అధ్యాయంలో మంటిఘటంలో నుంచి చేసినప్పుడు అదొక మంటిఘటమే, అదొక మంటి బొమ్మ. ఆ మంటి బొమ్మలో దేవుడు ఏం చేశాడు? నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయిన ఒక మంటి బొమ్మ జీవాత్మగా మారాడు. ఆ మంటి బొమ్మను ఎలా చేశాడు? తన పోలికలో చేశాడు. ఎందుకంటే ఆయనలోని జీవము, ఆయనలోని హీ బ్రీద్డ్. యాక్చువల్గా 2 తిమోతి 3:16లో దైవావేశం వలన కలిగిన లేఖనం అని రాయబడింది. దైవావేశం వలన కలిగిన దైవావేశం అనే పదానికి గ్రీక్ పదంలోని రూట్ వర్డ్ ఏంటంటే బ్రీద్డ్. అంటే మంటి బొమ్మలోనికి బ్రీత్ చేసినప్పుడు మంటి బొమ్మ దేవుడయ్యాడు. అందుకనే జీవముల దేవుని యొక్క వాక్యం మనకు లైఫ్ ఇస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక ఫ్యామిలీ గురించి మీరు ప్రేయర్ చేస్తున్నారు. ఆ ఫ్యామిలీలో ఒక యవనస్తుడు సడన్గా యాక్సిడెంట్ వల్ల చనిపోయాడు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు గిలగిల కొట్టుకుంటారు. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు కంఫర్ట్. అదని రాదు. అయితే ఎవరు ఆదరిస్తారు? దేవుడు ఆదరిస్తాడు. ఎలా ఆదరిస్తాడు? ఈ వాక్యం. ఒకవేళ చనిపోయిన ఆ యవనస్తుడు కనుక రక్షించబడితే మరలా ఆ యవనస్తుని మనం చూస్తాం. ఎలా చూస్తాము? వాక్యం చెప్తుంది. విశ్వాసం అన్నమాట. విశ్వాసంతో మనం చూస్తాం. మనకు తెలుసు యేసు ప్రభు 2వ రాకడలో ఖచ్చితంగా పునరుద్ధానం ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభు ఏమన్నాడు? నేనే పునరుద్ధానాన్ని అన్నాడు. ఇప్పుడు పునరుద్ధానం అంటానికంటే మరి చనిపోవాలి కదా, చనిపోయిన తర్వాత తిరిగి లేస్తేనే కదా పునరుద్ధానం అయ్యేది. అందుకనే దట్స్ అ పాయింట్. ఇప్పుడు అబ్సల్యూట్ వన్ గాడ్ అంటేనేమో దెర్ ఇస్ నో సాల్వేషన్. అబ్సల్యూట్ వన్ గాడ్ అంటే ఏంటి? త్రిత్వం అనే ట్రూత్ కనుక లేదనుకోండి, ఒకే దేవుడు అయితే హీ కాన్ డై. దేవుడు కనుక చనిపోకపోతే మనకు రక్షణ లేదు. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీవితం మరణం, వేర్ డెడ్. మనం ఆల్రెడీ చనిపోయి ఉన్నాం. అసలు నిజానికి చెప్పాలంటే డెత్ అనేది ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్. డెత్ అనేది ఏం చేస్తుందంటే పాపమును, దట్ ఇస్ ఎ ఎండ్ పాయింట్. ఇప్పుడు పాపం వల్ల వచ్చే జీవితం మరణం. ఆదామును ఆ తోటలోంచి ఎల్లగొట్టడం మేలైంది. ఒకవేళ ఆదామును కనుక ఆ తోటలో అక్కడే కనుకుంటే జీవవృక్ష ఫలాలు తింటే ఏమవుతుంది? ఆ ఆ డెత్ స్టేట్లోనే కంటిన్యూ అవుతాడు. డెత్ స్టేట్లో కంటిన్యూ అవుతే ఆ వ్యక్తికి రక్షణ ఎంత వస్తుంది? రాదు. అందుకనే ఆదాము అవ్వలకు ఆ చర్మపు చొక్కాయలు తొలగించే ఆ హోల్ ఎపిసోడ్, ఆ డ్రామాలోనే మనకేమర్థమవుతుందంటే దేవుడు ఆదాముకు ఏం చెప్తున్నా అంటే ఒక బలి అర్పించబడాలి. చర్మపు చొక్కాలు ఏమైనా వచ్చాయి? ఒక బలి అర్పించాడు అక్కడే. అంటే అసలు 3:15లో చెప్పినటువంటి ఆ వాగ్దానం ఏంటంటే నీ నీ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందండి. అసలు ఈ దేవుని వాక్యం ఎంత అద్భుతమైన వాక్యం అంటే చదువుతా ఉంటే చాలా 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 ఎంత ఎన్ని గంటలైనా కానీ అలా
వినుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ పోదాం అనిపిస్తుంది అనమాట. 3 అధ్యాయం 15 వచనంలో, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానం ఏంటి? ఆమె సంతానం ఏంటండి? ఆయన సంతానం కదా, ఆమె సంతానం అవ్వదు కదా. యేసుక్రీస్తు ఒక్కడే ఆమె సంతానం. గలతీ 4:4లో స్త్రీ ద్వారా ఆయన జన్మించాడంటే ఆమె సంతానం. యేసుక్రీస్తు ఒక్కడే. ఎందుకు అంటే ఆయన స్త్రీ పురుషుల కలయిక వలన పుట్టినవాడు కాదు, ఆయన కన్యక గర్భంలో పుట్టినవాడు. ఇంకేమన్నాడు? నీవు దానిని మడిమ మీద కొడుతూ. మడిమ మీద కొట్టడం అంటే అర్థం ఏంటంటే, యు కిల్ హిమ్, యు క్రూసిఫై హిమ్, నువ్వు అన్ని సిలివేస్తావు, నువ్వు అన్ని సిలివేస్తావు. ఆ తర్వాత ఏమన్నాడు? ఆయన నిన్ను తల మీద కొట్టును. అక్కడ అది అని పెట్టారు, కింద ఒకటి అని పెట్టి కింద ఆయన అన్నారు. ఆయన నిన్ను తల మీద కొడతా అంటే యేసుక్రీస్తు కల్వరి శిలువలో ఆయన ఆయన మరణించడం ద్వారా సాతాను తల చెత కొడతాడు అని అర్థం. సర్పమునకు బలవంత ఎక్కడ ఉంటుంది? తలలో ఉంటుంది అనమాట. సో తల చితక్ కొడతాడు. సెలవు వేయటం అనేది ఓడిపోవటం, చేతగానంతనం కాదు అక్కడ. అసలు చాలా మందికి ఈ గాస్పల్ స్టోరీ తెలియక వాళ్ళు అలా మాట్లాడతారే కానీ, స్టోరీ తెలిస్తే అసలు ఆరాధన, సిలువను దేవుడు తిరగరాశాడు. యాక్చువల్గా సిలువ అనేది అవమానానికి గుర్తు, అది శాపానికి గుర్తు. అది అది ఎటువంటి నేరస్తుడు చనిపోవాలంటే భూమికి ఆకాశానికి టచ్ అవ్వకుండా మధ్యలో వేలాడుతూ చచ్చిపోవాలని తాత్పర్యం అన్నమాట. కిరాతకమైన ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్స్ ఉంటాయి అన్నమాట, మామూలు పెయిన్స్ కాదు. అంటే పాపం వలన వచ్చే క్రైమ్, అంత క్రైమ్ చెల్లించాలని దాని తాత్పర్యం అనమాట. పునరుద్ధానము నేనే అంటే అర్థమైందంటే, ఇక్కడ చెప్పబడినటువంటి వాగ్దానం ఏమైతే ఉందో, ఏమిటా ప్రామిస్ అంటే, నీకు రక్షణ కలగజేస్తాను. ఈ రక్షణ అనేది ఎట్లా సాధ్యమవుతుందంటే, ఆదాము అవ్వలను మరలా ఆ తోటలో ఉండకుండా అదే జరిగింది ఇక్కడ. 22 నుంచి 25 వరకు చూస్తే, ఒకవేళ చెయ్యి చాచి జీవవృక్ష ఫలను కూడా తిని నిరంతరము జీవించునేమో అంటే, పాపములో నిరంతరం జీవించడం అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ నాట్ ఎ బ్లెస్సింగ్. పాపం వల్ల నిరంతరం జీవించకూడదు. అక్కడికి ఫుల్ స్టాప్ రావాలి. డెత్ ఏం చేస్తుందంటే దిస్ పార్ట్ ఆఫ్ లైఫ్కి ఫుల్ స్టాప్ పెడుతుంది. అందుకనే మరణం అనేది ఇట్ ఇస్ ఎ బ్లెస్సింగ్. మరణం అనేది ఎందుకు అంటే ఏ న్యూ చాప్టర్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మరణం అనేది లేకపోతే, అదే మరణ శాసనం రాసిన వాడు మరణించాలి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. అయితే ఎలా ఎలా జరుగుతుంది? దేవుడికి మరణం ఉండదు, క్వశ్చనే లేదు. బై డెఫినేషన్ గాడ్ ఈజ్ ఇటర్నల్. దేవుడు నిత్యం ఉండేవాడు. బై డెఫినేషన్ గాడ్ ఈస్, ఆయన ఆది అంతము అంటే అర్థమైందంటే దెర్ ఇస్ నథింగ్ లైక్ బిగినింగ్. ఒకవేళ పెడితే ఆయన స్టార్ట్ చేయాలి. గాడ్ హ్యాస్ టు స్టార్ట్ ద బిగినింగ్. ఎందుకంటే దేవుడు ఆ బిగినింగ్ కంటే ముందే ఉన్నవాడు. అందుకనే ఉన్నవాడు అన్నాడు. అంటే సెల్ఫ్ ఎగ్జిస్టింగ్, స్వయంభవుడు అని అర్థం. నిత్యమైన వాడు, ఎల్లకాలం ఉండేవాడు, మరణం లేనివాడు, ఎల్లప్పుడూ జీవం అనేది ఆయనలో నుంచి రావాలి, వెలుగు అనేది ఆయనలో నుంచి రావాలి, సత్యం అనేది ఆయనలో నుంచి రావాలి. ఆల్ వర్చ్యూస్, హోలీ వర్చ్యూస్, పరిశుద్ధమైనటువంటి వర్చ్యూస్ అన్ని కూడా ఆ దేవుళ్ళలోనే ఉంటాయన్నమాట. సో ఆ దేవుళ్ళలో ఆయన ఆయన స్వరూపంలో చేశాడు కాబట్టి ఆ లక్షణాలని నాలో ట్రాన్స్ఫార్మబుల్ అట్రిబ్యూట్స్ అంటారు. నాన్ ట్రాన్స్ఫార్మబుల్ అట్రిబ్యూట్స్ కూడా ఉన్నాయి. అంటే మంటి బొమ్మ ఎంతైతే తీసుకోగలదో అంతే జరుగుతుంది కదా. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మరణం గురించి మనం మాట్లాడుతున్నాం. యేసు ప్రభు పునరుద్ధానాన్ని నేనే అన్నాడు. అదే అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అంచేత సువార్తల్లో మనం అర్థం చేసుకునేది ఏంటంటే, ఆత్మస్వరూపైన దేవుడు, ఆకారము లేని దేవుడు, నిత్యుడైన వాడు, నాన్ ఫిజికల్, మెటాఫిజికల్, బౌద్ధికేతరుడైనటువంటి వాడు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. అంటే 100% గాడ్ అండ్ 100% మ్యాన్. అక్కడ రెండు రకాలైనటువంటి కోణంలో మనం చూడాల్సి ఉంటుంది, లేకపోతే మనం మిస్ అయిపోతాం. దీంట్లో చాలా చాలా ఫాల్స్ టీచింగ్స్ చాలా వచ్చాయి. అందుకనే మీకు ట్రూత్ టీచింగ్ నేను మీకు చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా చెప్తే తెలియక చెప్తున్నారా, లేక ఏదో అలా గుడ్డిగా చెప్తున్నారా, మీరు దాని గురించి మీరు ఆలోచించవచ్చు. పాయింట్ ఏంటంటే, దీన్ని ఏమంటారంటే హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. హైపోస్టాటిక్ యూనియన్ అంటే అర్థం ఏంటంటే, గాడ్ ఈజ్ వన్ పర్సన్. దేవుడు ఒకే వ్యక్తి, ఎందుకంటే మార్పు లేని వాడు. బై డెఫినేషన్లో కూడా మనం ఏం చూస్తామంటే, దేవుడు మార్పు లేని వాడు. గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్. మార్పు లేని దేవుడు అంటే అసలు దేవుడిలో చేంజ్ ఏమి ఉండదు. ఆదికాండం 1:1 కంటే ముందు దేవుడు ఎలా ఉంటాడో, ప్రకటన లాస్ట్ చాప్టర్ లాస్ట్ వర్డ్స్ తర్వాత కూడా అలాగే ఉంటాడు. నిత్యత్వం అలాగే ఉంటాడు. దేవుడిలో ఏం మార్పు ఉండదు. మరి నాకు కూడా ప్రశ్నే ఉండేది, ఏంటంటే మరి ఆకారం లేని ఆత్మస్వరూపి అనే దేవుడు, ఎందుకంటే యోహాను 4:24 అన్నాడు కదా, దేవుడు ఆత్మ అన్నాడు. గాడ్ ఈజ్ స్పిరిట్ అంటే నాన్ ఫిజికల్, మెటాఫిజికల్ అని అర్థం. మరి ఇప్పుడు ఫిజికల్గా వచ్చాడు, మరి మార్పు ఉంది కదా అంటే కాదంటారు. బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే, మార్పు అనేది
అది క్యారెక్టర్లో ఉండాలి, గుణగణాల్లో ఉండాలి, లక్షణాల్లో ఉండాలి. దాన్నే పర్సనాలిటీ అంటారు. సో దేవుడు ఒక వ్యక్తి అంటే మైండ్ టు థింక్, హార్ట్ టు ఫీల్, విల్ టు డిసైడ్, దాన్ని పర్సన్ అంటారు, దాన్ని సోల్ అంటారు. సో అయితే దేవుడు ఆ వ్యక్తిత్వంలో కానీ ఆయన గుణగణాలు కానీ ఏమీ మార్పు లేవు. అయితే ఆకారం లేని దేవుడు మానవుడిగా వచ్చాడు. ఎందుకు మానవుడిగా వచ్చాడంటే మనల్ని రక్షించడానికి. అసలు ఈ ఒక్క మాట మనకి అసలు వి విల్ షివర్ ఇన్ అవర్ షూస్ అంటే వెన్నులో వణుకు పుట్టున్నాను. అంటే నన్ను రక్షించడానికి సృష్టికర్త అయిన దేవుడు, మానవులకు అతీతమైనటువంటి వాడు, ఆ సమీపించరాని తేజస్సులో నివసించేవాడు, దహించు అగ్ని వంటి వాడు, ఏ మానవుడు ఆయన చూసి బ్రతకడు అని దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి మాట. ఆ గొప్ప దేవుడు నన్ను రక్షించడానికి మానవుడిగా రావటం అనేది అసలు అర్థం కాదు అది. బట్ దట్ ఈస్ ట్రూ, దట్ ఈస్ ట్రూ. కన్యక గర్భంలో జన్మించాడు. లేఖనాల్లో అవి ఆల్రెడీ ప్రాఫెసీ చేయబడ్డాయి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము కన్యక గురించి, కన్యక కుమారునికి అంటుంది, ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు. అలాగే 9వ అధ్యాయం ఎన్ని ఎన్ని ప్రవచనాలు ఉన్నాయి. ఆయన ఎక్కడ పుడతాడో, బెత్లెహేములో పుడతాడు, ఆయన సెలవులో ఏం జరుగుతుంది, ఆయన పరిచర్య ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు, వివరాలన్నీ కూడా ఎన్నో ప్రాఫెసెస్ అని బైబిల్లో రాయబడ్డాయి. అవన్నీ నెరవేర్పు న్యూ గాస్పల్స్లో చూపించారు. పాయింట్ ఏంటంటే ఇక్కడ దేవుడిగా మరణం ఉండదు, మానవుడిగా మరణించడానికి అవకాశం ఉంది. ఈ మానవుడిగా అంటే ఎలా మరణించాలి? ఒక గొర్రె పిల్లవలే మరణించాలి. మరలా రాళ్లతో కొట్టబడి చనిపోకూడదు. ఎందుకు అంటే పాపం వలన వచ్చు జీతం మరణం అన్నప్పుడు ఆ ఆ మరణం ఎట్టి మరణం అయి ఉండాలంటే పాపానికి రావాల్సినటువంటి క్రయం చెల్లించాలి. యేసుప్రభు అన్నాడు మత్తయి సువార్త 20:28 అన్నాడు, నేను సేవ చేయించుకోవడానికి రాలేదు, సేవ చేయటానికి వచ్చాను, అనేకులకు ప్రతిగా క్రయధనముగా తన్ను తాను అర్పణగా అర్పించుకోవడానికి వచ్చాడు. సో ఇప్పుడు పాపములకు రావాల్సిన క్రయం చెల్లించడం అని, అందుకని రోమీలు టైంలు ఏం చేశారంటే, వాళ్ళు యాక్చువల్గా యూదులు రాళ్లతో కొట్టి చంపే ఆచారం వాళ్ళకు ఉంది. ఎందుకంటే పాత నిబంధనలు మోషే అన్నాడు. కానీ రోమియో వాళ్ళు ఏం చేశారంటే ఆ ఆ డెత్ సెంటెన్స్ని వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకున్నారు. వాళ్ళు లా ఆఫ్ ద ల్యాండ్ ఏం చెప్తున్నారు, నో యూ కెనాట్ డూ దట్, మీరు మాకు అప్పగించండి, మేము చూసుకుంటా ఉన్నారు. అందుకు కదా వీళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తును రోమియోలకు అప్పగించేసి వీళ్ళు సెనెడ్రిన్లో వీళ్ళు జడ్జిమెంట్ చేసి, లేదు ఆయన బ్రతకడానికి వీళ్ళు లేదు, దేవదూషణ చేశాడు, ఆయన ఆర్డినరీ పర్సనే దేవుడని చెప్పుకున్నాడు, అది దేవదూషణ, ఆయన బతకడానికి వీల్లేదని వీళ్ళు అన్నారు. సో వాళ్ళ దగ్గర పోయి సిలువే అని చెప్పేసి మనకు తెలుసు ఆ స్టోరీ అంతా అని సిలువేశారు. అయితే పునరుద్ధానాన్ని నేనే అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ నేను చనిపోయినా నేనే తిరిగి లేస్తాను. అది పాయింట్ అన్నమాట. పునరుద్ధానమును నేనే. ఎందుకు పునరుద్ధానం నేనంటే జీవము నేనే. ఐ ఆమ్ ద లైఫ్. జీవం అనేది దేవుళ్ళో ఉంటుంది. ఐ ఆమ్ ద లైఫ్. ఇప్పుడు పునరుద్ధానము అనే పదము ఆఫ్టర్ ద డెత్ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు ఒక పాయింట్ చూడండి, సింపుల్ లాజిక్. ఏం లాజిక్ అంటే, ఇఫ్ గాడ్ ఈజ్ డెడ్, హౌ కెన్ మేక్ హిమ్సెల్ఫ్ అలైవ్? నాట్ పాసిబుల్. ఇప్పుడు అందుకనే యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం ఆల్రెడీ చూసాం. ఏమని చూసాము? యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం ఏమన్నాడు? నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, ఎవడునూ నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతటే నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం కలదు. ఇది ఎట్లా తీసుకుంటాడు? అక్కడ పాయింట్ ఏంటంటే యేసు క్రీస్తు, ఏసే క్రీస్తు, యేసు ప్రభు. మీకు ఇదివరకు మీకు కొన్ని క్లాసెస్ క్రితము దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. 4 మాటలు మనం చూసాం. అప్పుడు ఏం చూసామంటే, ఏసే ప్రభువు, ఏసే క్రీస్తు, ఏసే దేవుని కుమారుడు. ఏసే ప్రభువు, ఏసే క్రీస్తు, ఏసే దేవుని కుమారుడు. ఈ పదాలు, దాని గురించిన వివరణ అంతా ఎక్కడెక్కడ రాయబడింది, దాని మీనింగ్ ఏంటో మనం గతంలో చూడటం జరిగింది. పునరుద్ధానమును జీవమును నేనే. అందుకనే ఈ త్రిత్వము అనే సిద్ధాంతం గురించి మనం ఆలోచించినప్పుడు, మానవాళి పాపం అంతా కూడా ఆయన మీద పడినప్పుడు అక్కడ ఏమని రాయబడిందంటే, నా దేవా నా దేవా నా చెయ్యేలా విడిచితివి అని రాయబడింది కదా. అంటే అక్కడ దెర్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ సపరేషన్ ఫ్రమ్ గాడ్ ద ఫాదర్, ఫ్రమ్ సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు నుంచి, తండ్రి నుంచి దెర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ సపరేషన్. హ్యూమన్లీ మనకి అది అర్థం కాదు. ఎందుకు అంటే త్రిత్వములో ఉన్నటువంటి
సిద్ధాంతంలో మనకు అర్థమైన ట్రూత్ ఏంటంటే, ఫిలిప్తో అంటాడు కదా 14 అధ్యాయాన్ని మనం ఆల్రెడీ మనం చూస్తాం, లేకపోతే ఒక మాట చూద్దాం, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొన్ని విషయాలు మనం ఎన్నిసార్లు చూసినా తప్పులేదు. 14 అధ్యాయంలో ఆ, శిష్యులు ఏమన్నారు? 8వ వచనం, 7వ వచనం, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారు అన్నాడు. అప్పుడు వెంటనే ఫిలిప్ ఏమన్నాడు? ప్రభువా, తండ్రిని మాకు కనపరచు, మాకు అంతే చాలన్నాడు. అప్పుడు 9వ వచనము, ఫిలిప్తో ఏమన్నాడు యేసు? ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనక తండ్రిని మాకు కనపరచుకొని నీవేళ చెప్తున్నావు. 10వ వచనం చాలా గంభీరమైన స్టేట్మెంట్ చూడండి. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముట లేదా? సో ఇక్కడ ఈ యూనిటీ అనేది తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వాళ్ళ ఐక్యత ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే, వ్యక్తిత్వంలో ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా ఉన్నారు అంటే అర్థమైందంటే, తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్ముడు, కుమారుడు తండ్రి కాదు, కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు, తండ్రి కుమారుడు కాదు, తండ్రి పరిశుద్ధాత్ముడు కాదు, పరిశుద్ధాత్ముడు తండ్రి కాదు, పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు కాదు. తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్ముడు దేవుడే. ముగ్గురు దేవుళ్ళ కాదు, ఒకే దేవుడు. ముగ్గురు ఒకే దేవుడు ముగ్గురుగా ప్రత్యక్షమయ్యారా? లేదు, ముగ్గురు వేరు వేరు వ్యక్తులు. అయితే దైవత్వంలో ఒక్కరే. అంటే ఎలా చెప్తామంటే, వారిలోని ఐక్యత ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే, తండ్రిని చూస్తే కుమారుని చూసినట్టే ఉంటుంది, కుమారుని చూస్తే పరిశుద్ధాత్మ దేవుని చూసినట్టే ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుని చూస్తే తండ్రిని చూసినట్టే ఉంటుంది. ఆ త్రిత్వములోని వాళ్ళని ఒక్కొక్కరుగా మనం విడగొట్టలే, వీ కెనాట్ సపరేట్ దెమ్. అయితే సెలవులో జరిగినటువంటి ఆ సపరేషన్ అనేది మనకు అర్థం కాదు. సో థియలాజికల్ ఎక్స్ప్లెనేషన్ అనేది మన దగ్గర లేదు. అది ఎందుకంటే దేవుడు దాన్ని మనకు బయలుపరచలేదు, బహుశా మనకు అర్థం కాదనేమో. సో కాబట్టి మనకు కూడా అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే, హైపోస్టాటిక్ యూనియన్లో వన్ పర్సన్, టూ నేచర్స్, డివైన్ నేచర్ అండ్ హ్యూమన్ నేచర్. దీన్ని థియోలాజియన్స్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వితౌట్ కన్ఫ్యూజన్, వితౌట్ సపరేషన్, కొన్ని టెక్నికల్ పదాలు వాడారు. దాన్ని ఇంకొకసారి నేను మీకు స్లైడ్లో ఎప్పుడైనా ఆ సిచ్యువేషన్ బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఇప్పటి వరకు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయనలో జీవం ఉంది. అదే కదా యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం కూడా మనం చూస్తాము. 4వ వచనం ఎన్నోసార్లు మనం చూస్తాం, ఎన్నోసార్లు జీవం మాట చూస్తాం. మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయం 4, ఆయనలో జీవం ఉండెను, లైఫ్ ఇన్ హిమ్, లైఫ్ ఇన్ హిమ్. మనము ఆయన యందు బ్రతుకుతున్నాము, ఆయన యందు చెల్లిస్తున్నాము, ఆయన యందు మనం ఉనికి కలిగి ఉన్నాము అన్నప్పుడు మీరు అనొచ్చు, రక్షించబడని వ్యక్తి ఆయన స్పిరిచువల్లీ డెడ్ కదా. ఈవెన్ ఫిజికల్ లివింగ్ ఆల్సో. మనం మాట్లాడుతున్నప్పుడు మనం 3 విధాలుగా డెత్ గురించి మాట్లాడినప్పుడు 3 విధాలుగా మాట్లాడతాం. 3 విధాలుగా డెత్ అన్నప్పుడేమో ఫిజికల్ డెత్, భౌతిక సంబంధమైన మరణము. రెండవదేమో స్పిరిచువల్ డెత్, ఆధ్యాత్మికమైన మరణము. మూడోదేమో ఇటర్నల్ డెత్. ఇటర్నల్ డెత్ అంటే అర్థం ఏంటంటే, దేవునికి మానవుడికి ఉండే ఇటర్నల్ సపరేషన్, అంటే నరకం అన్నమాట, నరకం అన్నమాట. సో కాబట్టి అలాగే లైఫ్ అని మాట్లాడినప్పుడు ఫిజికల్ లైఫ్ అనేది ఈ సోల్కి ఈ బాడీకి యూనియన్ ఏంటో మనకు అర్థం కాదు. సోల్కి బాడీకి యూనియన్ ఏంటిది అంటే, బ్లడ్లో పెట్టాడు ప్రాణం. ఇప్పుడు బ్లడ్ కనుక ఈ బాడీలో నుంచి మొత్తం స్పిల్ అయిపోయింది అనుకోండి, సపోజ్ నాకు ఏదైనా యాక్సిడెంట్ అయింది, నాలోని బ్లడ్ అంతా వెళ్ళిపోయింది అనుకోండి, బాడీలో మినిమం ఎంత బ్లడ్ ఉండాలో అంత బ్లడ్ ఉంటేనే నేను బ్రతుకుతాను. ఎందుకంటే లోపల బ్లడ్ సర్కిల్ ఉంటుంది, ఎయిర్ సర్కిల్ ఉంటుంది, ఆ నర్వస్ సిస్టమ్ పనిచేయాలి, బ్రెయిన్ పనిచేయాలి, హార్ట్ పనిచేయాలి. ఈ హార్ట్ ఏం చేస్తుందంటే పంప్ చేస్తుంది. పంప్ చేసినప్పుడు లైఫ్ని, ఆక్సిజన్ని సప్లై చేస్తుంది అన్నమాట. ఇటు 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 ఎయిర్ సైకిల్, ఆక్సిజన్ నోస్ నుండి గాలి ఊపిరితిత్తుల ద్వారా పీల్చుకున్నప్పుడు వచ్చిన ఆక్సిజన్ని ఈ బ్లడ్లో ఎట్లా కనెక్ట్ చేసి పంపిస్తుందో మెడిసిన్ చేసినటువంటి డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ దేవుడు ఒక లింక్ పెట్టాడు. ఏ లింక్ పెట్టాడంటే, హార్ట్ పని చేయాలి, బ్రెయిన్ పని చేయాలి. సో దీంట్లో బ్రెయిన్ పని చేయకపోతే కొన్ని ఫంక్షన్స్ పోతాయి, హార్ట్ పని చేయకపోతే మొత్తం పోతుంది. సో అల్టిమేట్లీ సమ్ కైండ్ ఆఫ్ యూనిట్ పెట్టాడు. ఆ సపరేషన్ అంటే సోల్ సపరేటింగ్ ఫ్రమ్ ద బాడీ ఈజ్ ఫిజికల్ డెత్ అంటారు. దీంట్లో మనకి అర్థం కాని ఒక ట్రూత్ ఏంటంటే, బ్లడ్లో జీవం ఉంది. అందుకనే కదా బలిపీఠం మీద
ఆ బ్లడ్ పెట్టడానికి చేశాడు. పునరుద్ధానమును జీవమును నేనే అంటే అర్థం ఏంటంటే, నేను ఐఎమ్ బోత్ డివైన్ అండ్ హ్యూమన్. అయితే యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత మహిమా దేహంతో తిరిగి లేచాడు. ఇప్పుడు మనం పరలోక రాజ్యానికి వెళ్తే మహిమా దేహంతో మనకు కనపడతాడు. ఇప్పుడు యేసయ్యను మనం చూడగలం. అయితే యేసుక్రీస్తు పునరుద్ధానుడు కాకమునుపు దేవుడు ఎవరికి కనపడడు. నోబడి కెన్ సీ. నౌ వీ కెన్ సీ జీసస్ క్రైస్ట్. భౌతికంగా యేసుక్రీస్తు శిష్యులు లేక ఆయన భూమి మీద ఉన్నప్పుడు 2000 సంవత్సరాల క్రితము 33.5 years ఈ వాజ్ ఆన్ ది ఎర్త్. 30 సంవత్సరాలు ఆయన ప్రైవేట్గా ఉన్నాడు, పబ్లిక్గా మినిస్ట్రీలు చేయలేదు. ఆ 3.5 years ఆయన పబ్లిక్ మినిస్ట్రీ చేశాడు. ఆయన్ని ఎలాగైతే చూశారో పునరుద్ధానుడు అయిన తర్వాత ఆయన్ని చూడగానే మనము గుర్తుపట్టగలము, ఆయన్ని మనం చూడగలం. నౌ వీ కెన్ సీ హిమ్. నౌ వీ కెన్ సీ హిమ్. యాక్చువల్గా యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయిన తర్వాత చరిత్ర మొత్తం మారిపోయింది. పాత నిబంధన భక్తులు కూడా ఆ పరదేశులు ఆ అబ్రహాం రోమును ఉన్న వాళ్ళని పరదేశకు షిఫ్ట్ చేసినట్టుగా థియోలాజిన్స్ చెప్తారు. దానికి చాలా వివరాలు ఉన్నాయి, అది వేరే, అదే దట్ ఈస్ ఫర్ సమ్ అదర్ టైం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పేమన్నా అంటే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. అది ఫస్ట్ స్టేట్మెంట్. ముందు డిక్లరేషన్ ఇచ్చాడు నేను ఎవరిని అని. ఇప్పుడు నేను ఎవరిని అని చెప్పిన తర్వాత నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఇది మనకు అర్థం చేసుకోవాలంటే మొదటి తెస్సలోని పత్రికలోని వివరానికి వెళ్ళాలి. దయచేసి చూడండి, అపోస్తలుడైన పౌలు రాసినటువంటి మాట. మొదటి తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం నేను చదువుతాను. చూడండి, 13 నుంచి నేను చదువుతాను. సహోదరులారా, అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? రక్షించబడిన వారితో మాట్లాడుతున్నాడు. ఎక్కడ రక్షించబడిన వారితో మాట్లాడుతున్నాడు? తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులతో మాట్లాడుతున్నాడు, అవిశ్వాసులతో కాదు మాట్లాడేది. సహోదరులారా అంటే ఎవరు సహోదరులు అవుతారు? మారు మనసు పొందిన వాళ్ళు, తిరిగి జన్మించిన వాళ్ళు, పాపక్షమాపణ అనుభవాన్ని కలిగిన వాళ్ళు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడుకు నిమిత్తము. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? రక్షించబడిన వాళ్ళు నిరీక్షణ లేని వాళ్ళు దుఃఖపడతారు. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో మదరు ఫాదర్ ఉన్నారు. కుమారుడు చనిపోయాడు. కుమారుడు చనిపోయినప్పుడు మదర్ రక్షించబడ్డారు, ఫాదర్ రక్షించబడలేదు. సో మదర్కి ఉన్నటువంటి ఉన్న నిరీక్షణ ఫాదర్కి ఉండదు. ఎందుకు ఉండదంటే రక్షించబడలేదు కాబట్టి. రక్షించబడిన వారికి మాత్రమే నిరీక్షణ ఉంటుంది. నిరీక్షణ అనేది భవిష్యత్తుకి సంబంధించింది. సి, లింక్ బాగా అర్థం చేసుకోండి. విశ్వాసము అంటేనేమో ప్రస్తుతము, నిరీక్షణ అంటేనేమో భవిష్యత్తు. నిరీక్షణ లేని ఇతరుల వల్లే. వాళ్ళకి ఎందుకు నిరీక్షణ లేదు? విశ్వాసం లేదు కాబట్టి. విశ్వాసం ఉంటేనే కదా. విశ్వాసం అంటే ప్రస్తుతము, నిరీక్షణ అంటే భవిష్యత్తు. కొంచెం హోల్డ్ ఆన్ చేయండి, కొంచెం వివరంగా ఇక్కడ మనం చూడొచ్చు. నిరీక్షణ లేని ఇతరుల వల్లే అంటే ఇతరులకు నిరీక్షణ ఉండదు. ఎవరు ఇతరులు అంటే ఎవరు? సహోదరులు కాని వాళ్ళు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడుకునే నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. నిద్రించుచున్న వారి గురించి అంటే అర్థం ఏంటి? అంటే మామూలుగా నిద్రించుచున్న వాళ్ళ? వీళ్ళు మామూలుగా నిద్రించే వాళ్ళు కాదు. వీళ్ళు స్పెషల్ కేటగిరీ నిద్ర. అది ఎటువంటి నిద్ర గురించి మాట్లాడుతున్నాడు? 14 వచనం కొంచెం వివరంగా చెప్తున్నాడు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మినడలా. ఇక్కడ క్రీస్తు అని చెప్పలా. యేసు మృతి పొంది తిరిగి లేచని, క్రీస్తు మృతి పొంది తిరిగి లేచని రాయలా. నాకు బిగినింగ్లో నాకు తెలియనప్పుడు ఏసైనా ఒకటే క్రీస్తైనా ఒకటే పర్యాయ పదంగా నేను చూసేవాడిని. కానీ నేను బాగా వాక్యాన్ని స్టడీ చేసిన తర్వాత నాకు బాగా అర్థమైంది. యేసు అనేదేమో హ్యూమన్ టైటిల్, యేసు అనేదేమో హ్యూమన్ నేమ్ అని చెప్పాలి, లేకుంటే హ్యూమన్ నేమ్. క్రీస్తు అనేదేమో టైటిల్. అది ఇమానుయేలు టైటిల్. నేను బిగిన్ అనుకున్నవాడిని, యెషయా గ్రంథంలో ఆయనకి ఇమ్మాన్ అని పేరు పెడతారు కదా, మరి యేసని పెట్టారు, అది తీసేసి ఇమ్మాన్ అని పెట్టి ఉండాల్సింది కదా అని అనుకునేవాడు. నాకు తెలియక. నాకు తర్వాత అర్థమైంది, దేవుడికి ఎన్నో బిరుదులు ఉన్నాయి, ఎన్నో బిరుదులు ఉన్నాయి. యేసు అనేదేమో హ్యూమన్ నేమ్, మానవుడి నేమ్. యేసు మృతి పొంది తిరిగి లేచినండి. మృతి పొందింది ఎవరు? యేసు, క్రీస్తు కాదు. క్రీస్తుకు మరణం ఉండదు. అయితే యేసు క్రీస్తు వాళ్ళని విడదీయడానికి కుదరదు. మనం సపరేట్ చేయడానికి కుదరదు. అది మన హ్యూమన్లీ వీ కాంట్ గ్రాస్ప్ ఇట్. క్రీస్తు యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినడలా ఇక్కడ నమ్మాలి. ఏమని నమ్మాలి? యేసు మృతి పొంది తిరిగి లేచాను. అంతకుముందు ఏమన్నాడు? యోహాను సువార్త 11:25లో నేనే పునరుద్ధానం అని అన్నాడు. కానీ ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? యేసు మృతి పొంది తిరిగి లేచాడు అంటున్నాడు.
అదే 1 కొరింథీ 15 అధ్యాయంలో చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అసలు యేసు ప్రభు తిరిగి లేచాడు అని నమ్మకపోతే మన క్రైస్తవులంతా దౌర్భాగ్యులు ఇంకొకరు లేరు. మన విశ్వాసానికి విలువే లేదు. మన విశ్వాసానికి బలం ఎక్కడి నుంచి వచ్చింది? మన విశ్వాసానికి స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసుక్రీస్తు తిరిగి లేచాడు, ఆ ట్రూత్ బట్టి వచ్చింది. స్వార్థలు చెప్తుంది ఆయన 40 days భూమి మీద ఉన్నాడు, 10 times ఆయన తిరిగి లేచాడు అని చెప్పి ఈ 40 daysలో తన ప్రియమైన వారికి తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అందులో తోమా గురించి మనకు తెలుసు కదా. ఫస్ట్ టైం ఏమో తోమా లేడు. ఎక్కడ పోయావు తోమా? యోహాను సువార్త 20 అధ్యాయాలు మనం చూస్తాం. తోమా వేర్ ఆర్ యూ? మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు, మేము చూసామంటే నేను నమ్మను. ఆయన చేతిలో వేలు పెడితేగా నేను నమ్మను. నెక్స్ట్ టైం కనపడ్డాడు. కనపడినప్పుడు తోమా నా చేతిలో వేలు పెట్టి అన్నాడు. అలా పెట్టేసి వెంటనే ప్రభువా అన్నాడు. ప్రభువా అన్నాడు. ప్రభు అనే పదం LORD, కురియోస్. దానికి సమానమైన పదము అదోనాయ్. అదోనాయ్ పాత నిబంధనలో. యేసు మృతి పొంది తిరిగి లేచిన మనం నమ్మిడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని అంతకుముందు నిద్రించుతున్న వారిని గురించి మీకు చింతించడం నాకు ఇష్టం లేదన్నాడు కదా. ఏం నిద్రించడం అంటే యేసునందు నిద్రించిన వారు అంటే ఎవరైతే ప్రభుని యేసుక్రీస్తును రక్షకుడుగా ప్రభుగా విశ్వసించి తమ పాపములు ఒప్పుకొని యేసు రక్తంలో శుద్ధి చేయబడి దేవుని కుమారుడుగా కుమార్తెగా చేయబడ్డారో వాళ్ళు గనక మరణిస్తే ఆ మరణాన్ని బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే నిద్రించిన వారు అని చెప్తుంది. యేసునందు నిద్రించిన వారంటే ఏంటి? ఇప్పుడు నేను ఉన్నానండి, ఇప్పుడు నేను చనిపోయాను అనుకోండి, నన్ను దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యేసునందు నిద్రించిన వారు, యేసునందు నిద్రించిన వారు అంటే ఇప్పుడు యేసు నిద్రావస్థ స్థితిలో ఉన్నాడా? లేదు. ఈ తాత్పర్యం ఏంటంటే యేసు ప్రభు కల్వరి శిలువలో మరణించినప్పుడు ఆయనతో పాటు నేను ఉన్నాను. ఎందుకంటే ఆయన యందు నేను జీవించుచున్నాను, ఆయన యందు నేను చెల్లించుచున్నాను, ఆయన యందు నా ఉనికి కలిగి ఉన్నాను. అందుకనే వీఆర్ ఇన్ క్రైస్ట్. కొలసీ పత్రికలో అదే అంటాడు. ఇప్పుడు మేము ఆ ట్రూత్ మీకు బాగా, వీఆర్ ఇన్ క్రైస్ట్, మనం క్రీస్తునందు ఉన్నాం. రోమపత్రిక 6 అధ్యాయం అంతా ఘంటాపదంగా చెప్పేది అదే. మనం ఆయనలోనికి బాప్తీసం పొందిన మనం, ఆయన శరీరంలోనికి బాప్తీసం పొందిన మనం. అంటే ఆదాము పాపం చేశాడు, ఇప్పుడు ఆదాము పాపం నాలోనికి వచ్చింది. ఎట్లా వచ్చింది? దాన్ని ఇంప్యూటేషన్ అంటారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే పాప నైజం. ఎందుకంటే నేను ఆదాము కుమారుని కాబట్టి ఆదాము లక్షణాలు నాలో ఉన్నాయి. దేస్ నో వండర్. నా తండ్రి లక్షణాలు అలా ఉంటాయి, ఎందుకంటే నేను ఆయనకి పుట్టాను కాబట్టి. నేను ఆదాము సంతానం. తిరిగి మనం అందరం బ్యాక్ ట్రేస్ చేసుకుంటే చివరికి లాస్ట్ పర్సన్ ఎవరు? ఆదామే. సో ఆదాము నైజం నాకు ఎలా వచ్చిందో నా పాపం అంతా కూడా క్రీస్తు మీద మోపినప్పుడు నేను ఆయనలో ఇమిడి ఉన్నాను. నేను ఆయనతో పాటు సిలువ వేయబడ్డాను, ఆయనతో పాటు చనిపోయాను, ఆయనతో పాటు పాతిపెట్టబడ్డాను, ఆయనతో పాటు నేను తిరిగి లేచాను. అది కాబట్టి నేను క్రీస్తునందు నిద్రించాను. అంటే యేసు ప్రభు సిలువ ఉన్నప్పుడు ఆయనతో నేను ఉన్నాను. అందుకనే నేను నూతన జీవం కలిగి నడుచుకున్నట్లు నేను న్యూ మ్యాన్గా, నేను ట్రాన్స్ఫర్మేషన్. విశ్వాసం, ఇదంతా విశ్వాసంతో జరిగేదే. ఇదంతా విశ్వాసంతో జరిగేదే. యేసు మృతి పొంది తిరిగి లేచిన మనం నమ్మినడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. అది నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుతాడు. ఎప్పుడు బ్రతుకుతాడు? యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆయన వచ్చేటప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొట్టమొదట లేస్తారు. అది ఇక్కడ పాయింట్ అన్నాడు 14 వచనం. అంటే యోహాను సువార్త 11 అధ్యాయము 25 వచనంలోని రెండవ భాగానికి దీనికి లింక్. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఎప్పుడన్నా చనిపోనిగాక. బ్రతికేది ఎప్పుడు? ఇప్పుడు బ్రతుకుతాడు. ఎప్పుడు బ్రతుకుతాడు? యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో ఆయన వచ్చేటప్పుడు ఎవరితో పాటు వస్తాడు? క్రీస్తునందు నిద్రించిన వారిని వెంట పెట్టుకొని వస్తాడు. అదేనమాట 14 వచనంలో వ్రాయబడినటువంటి మాట. అది 15 వచనం. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమే నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆయన సన్నిధి చేరేటప్పుడు నిద్రించిన వారి కంటే ముందు నిద్రించిన వారు తిరిగి లేస్తారు. అది నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకును అంటే. అందుకనే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలోని విశ్వాసులకు మాట్లాడుతూ అంటాడు, నిద్రించుచున్న వారిని గురించి మీరు చింతించొద్దు, మీరు ఏడవద్దు. ఎవడన్నా నిద్రపోయే వాళ్ళ నుంచి లబోదివో మొత్తుకుంటారా? మొత్తుకోరు. ఎందుకు మొత్తుకోరు?
నిద్రపోయాడు లేస్తాడు, నిద్రపోయాడు లేస్తాడు, చచ్చిపోయాడు బతుకుంటారు, చచ్చిపోయాడు. బట్ ఒక విశ్వాసి, రక్షించబడిన వాడు, మారుమనసు పొందినవాడు, తిరిగి జన్మించిన వాడు, వాళ్ళ గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే యేసునందు నిద్రించిన వాడు, వాడు చనిపోయినను తిరిగి బ్రతుకుతాడు. ఎందుకు బ్రతుకుతాడు? పునరుద్ధానం జీవం నేనే. ఎందుకు బ్రతుకుతాడు? యేసు ప్రభునందు ఆయన ఎందు నిద్రించిన వాడు ఆయన తిరిగి లేచాడు మూడో దినాన. ఎందుకంటే పునరుద్ధానం, ఆయన పునరుద్ధానుడై గనక చనిపోయిన వారు తిరిగి పునరుద్ధానులు అవుతారు. ఫిజికల్ రిజరెక్షన్, నాట్ స్పిరిచువల్ రిజరెక్షన్. స్పిరిచువల్ రిజరెక్షన్ మనకు ఆల్రెడీ వచ్చేసింది. నవ్ వీఆర్ స్పిరిచువల్లీ రిజరెక్టెడ్. డెడ్ స్పిరిట్ ఈస్ రిజరెక్టెడ్, రీజనరేటెడ్. మనం పునరుద్ధీకరించబడ్డాం. మనం రెండో భాగం మీకు అర్థమైంది అనుకుంటాం. మొదటి భాగం గురించి మనం చాలా వివరంగా చూసాం. పునరుద్ధానమును జీవమును నేనే. రెండవది, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుతాడు. ఎప్పుడు బ్రతుకుతాడు? యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో బ్రతుకుతాడు. ఎలా బ్రతుకుతాడు? పునరుద్ధానుడే బ్రతుకుతాడు. ఎక్కడి నుంచి వచ్చింది పునరుద్ధానం? నేనే పునరుద్ధానం, నేనే జీవము. ఆయనలోని జీవము నాలోనికి వస్తుంది. మీకు ఇది అర్థం అవ్వాలంటే ఎట్లా చనిపోయిన వాడు బతుకుతాడు? హెచ్కేల గ్రంథం 47వ అధ్యాయంలో రాయబడింది. అక్కడ దేవుడు చాలా చక్కగా వివరించాడు. ఇది మనకు అర్థం కావాలండి, ఇది మనకు అర్థం కావాలి. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా, చాలా చాలా స్పష్టంగా రాయబడినటువంటి మాటలను కరెక్ట్గా మనం లింక్ పెట్టుకొని మనం ఒకదాన్ని ఒకటి కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. నేను ఊరికే చదువుతాను చూడండి, నేను ఊరికే చదువుతాను, మీకు బాగా అర్థమవుతుంది. హెచ్కేల గ్రంథము 37వ అధ్యాయం. హెచ్కేల గ్రంథము 37వ అధ్యాయం. యెహోవా హస్తం నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడని ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనపడెను. అవి కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని అన్నట్టుగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియని నేనంటే. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమన శబ్దము ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకును. నేను చూచుచుండగా నరములను మాంసములను వాటి మీదకి వచ్చాను. వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రం లేకపోయాను. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుంచి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్టు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. 10 వర్సెస్ మీకు అర్థమవుతుంది కదా. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. అది 11వ అధ్యాయం 25వ వచనం రెండవ మాట. మూడో మాట ఏంటంటే, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు, ప్రతివాడు బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఆ మాట నెరవేర్పు ఎక్కడ? ఇది తర్వాత మాట. ఏది? 16వ వచనం. మొదటి తెస్సలోని పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము. పౌలు తను కూడా కలుపుకున్నాడు. దీన్ని బట్టి కొంతమంది వాళ్ళు ఏమంటారంటే, పౌలు తను తాను కలుపుకున్నాడు కాబట్టి అప్పుడే ఇది జరిగిపోయింది అంటారు. జరగల అంటే ఆయన ఆ ఆ ప్రభు, ఎందుకంటే వాళ్ళకి యేసు ప్రభు రెండవ రాకడ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. అప్పుడు పౌలు కూడా తెలియదు. ఎప్పుడు అంటే, నీకెందుకయ్యా, నువ్వు నా కోసం సాక్షిగా ఉండు చాలన్నాడు. అపోస్తల కార్యం మొదటి అధ్యాయ శిష్యులు అడిగారు, వాళ్ళు చాలా యాంగ్జైటీగా అడిగారు. రెండవ రాకడ గురించినటువంటి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం మనకు లేదు. తండ్రి తన వశంలో ఉంచుకున్నాడు, ఆయన ఎప్పుడు తన ప్రోగ్రాం ప్రకారంగా నెరవేరుస్తాడని చెప్పాడు అనమాట. సో ఆ మీదట సజీవులమే నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలం మీద మేఘల మీద కొనుక్కోకూడము. కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందము. అందుకనే 1000 years లేదు అని చెప్పడానికి ఈ వాక్యాన్ని ముందు పెట్టే పాయింట్ ఏంటంటే, ఆయన ఈ మిల్లేనియల్, ఏది 1000 years మిల్లేనియల్ గురించి మాట్లాడే వాళ్ళు ఏమంటారంటే,
రెండవ రాకడ రెండు భాగాలుగా ఉంటుంది. మొదటి రాకడ సైలెంట్గా వస్తుంది, రెండవ రాకడ ఆర్భాటంతో వస్తుంది అంటారు. సైలెంట్గా వస్తున్నటువంటి రాకడ గురించిన వివరణ ఎక్కడ మనకు కనపడదు. ఇక్కడ ఆర్భాటంతో వస్తానన్నాడు, ప్రధాన దూత శబ్దంతో వస్తానన్నాడు, బోరతో వస్తానన్నాడు, పరలోకం నుంచి దిగి వస్తానన్నాడు, క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనం వారితో పాటు ఏకముగా ప్రభువును ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలం మీద కొనుక్కోబడము, మనం సదాకాలం ప్రభుత్వం ఉంటాం. సదాకాలం ఉంటామని చెప్పాడు, కానీ 1000 సంవత్సరాలు ఉంటామని చెప్పాడు, అది చెప్పలేదు. పైగా మేఘముల మీద కొనుక్కోబడదన్న పాటకి ఆ ఆ రాయబడినటువంటి మాట ర్యాప్చూరియో అనే పదము యాక్చువల్గా లాటిన్ నుంచి వచ్చిందనమాట. అంటే ర్యాప్చర్ అనే పదం అక్కడ నుంచి వచ్చిందనమాట. కాటప్ అనే పదం నుంచి వచ్చింది. కాటప్ ఇంగ్లీష్లో. కాటప్ అనే పదం ఏ కాంటెక్స్లో రాయబడిందంటే, ఒక ఆ, రోమన్ ఎంపరర్ ఆయన విజయాన్ని సాధించి ఆయన తిరిగి తన పట్టణంలోనికి, తన పరిపాలించే పట్టణంలోకి వచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే, ఏకంగా లోపల రాడు, ఆయన ముందే సిగ్నల్ చేసి పంపిస్తాడు. వీళ్ళు పోయి ఏం చేయాలంటే, అప్పుడు ఊర్లో వాళ్ళందరూ వెళ్ళి ఆర్భావతంతో వాళ్ళు బాగా బ్యాండ్తోనూ మంచి ఆర్భాటంతో వెళ్ళి ఆ వెళ్తారు, రాజును ఎదుర్కొంటారు, ఆ రాజుతో పాటు మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు. సో స్కాలర్స్ ఏం చెప్తారంటే, దర్ ఆర్ డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ ఉన్నాయి. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనం ఎగ్జాక్ట్ ఇలా చెప్పలేము. అది దెర్ ఆర్ డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ ఉన్నాయి. అది ఎప్పుడైనా ఇంకోసారి మనం ప్రకటన గురించి మనం మాట్లాడినప్పుడు ఆ వివరాలను కూడా మనం చూడడానికి కుదురుతుంది. మన పాయింట్ ఏంటంటే రెండు పాయింట్లు 11, 25, 26 వచనంలో మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, చనిపోయిన వారు మొట్టమొదట తిరిగి పునరుద్ధానులై యేసు ప్రభుతో పాటు వస్తారు. రెండవది, బ్రతికి అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు, బ్రతికి ఉన్నవాడు అదే పౌలు నిందనమాట. ఓ మరణమా నీ మూలెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని అర్థం ఏంటంటే, ఏలియా ఏ విధంగా మరణం చూడకుండా కొనుకోబడ్డాడో, హానోకు ఏ విధంగా మరణం చూడకుండా కొనుకోబడ్డాడు. ఎందుకు వాళ్ళిద్దరిని పెట్టాడంటే మన కోసం పెట్టాడు, మనకు అర్థమవడానికి పెట్టాడు. ఇక మనం మరణం అనేది లేకుండా మనం ఫిజికల్ బాడీ నుండి గ్లోరియస్ బాడీకి మనం కన్వర్ట్ అయ్యి పునరుద్ధారణ తిరిగి ఆయనతో పాటు వెళ్ళిపోతాం, సదాకాలం ఉంటాం. న్యూ ఎర్త్ న్యూ హెవెన్ ఉంటుంది. వీరు సదాకాలం ఆయనతో పాటు మనం జీవిస్తాం. అది చెప్తున్నా. అందుకనే మీరు ఎందుకు ఏడుస్తున్నారు? అదేంటండి, మరి మరణం ఉంటే ప్రియులైన వారు, ఆప్తులైన వారు మనకు కనబడకుండా ఒక్కసారి పోతే ఉండదంటే ఉంటుంది. ఏడవచ్చు, తప్పేం లేదు, ఖచ్చితంగా ఏడవాలి. మనలో ఉన్నటువంటి ఎమోషనల్ ఎక్స్ప్రెస్ చేస్తాము, బాధపడతాము, తినబుద్ధి కాదు, నిద్ర రాదు. బట్ మన మన సెన్సెస్ ప్యారలైజ్ అయ్యేంత అయితే అవరు. అది అది తేడా. అది నేను అంటున్నా, మళ్ళీ చెప్తాను చూడండి. నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఎందుకు ఇలా చేసావు, ఇట్లా ఎందుకు అవ్వాలి, ఇదే అవ్వాలా, అట్లా అవ్వాలా, ఇట్లా అవ్వాలని బోల్డ్ మాటలు మనం వాళ్ళు విశ్వాసులు మాట్లాడు. ఎందుకంటే వాళ్ళకి ట్రూత్ తెలుసు. ఈ ట్రూత్ ఎలా తెలుస్తుంది? కన్విక్షన్స్ లెవెల్లో తెలుస్తుంది. ఆ కన్విక్షన్స్ లెవెల్లో తెలుస్తాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుడు ఏం చేసినా న్యాయమే చేస్తాడు, దేవుడు ఏం చేసినా ఆయన మన మేలు కోసమే చేస్తాడు, దేవుడు సార్వభౌముడు, మరణం అనేది దేవుని చేతిలో ఉంటుంది, దేవుడు సెలవు ఇవ్వకుండా ఏమీ జరగదు, తల వెంట్రుక రాళ్ళు కింద పడాలంటే కూడా దేవుని సెలవు కావాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం అంటాడు, అడవిలో ఒక పక్షి రాలి కింద పడాలంటే దేవుని సెలవు లేకుండా ఒక పక్షి రాలి కింద పడదు. దేవుడు సార్వభౌముడు. ఒక వ్యక్తి పుట్టాలన్నా, ఒక వ్యక్తి చనిపోవాలన్నా అది దేవుని చేతిలోని పని. దేవుడు ఏదైనా చేశాడు అంటే దాని వెనక ఒక పర్పస్ ఉంటుంది. ఇది దేవుడు సృష్టికర్త, ఆ సృష్టిని నిర్వహించేవాడు. ఆయన తన ప్రోగ్రాం ప్రకారంగా, తన తన చిత్తం ప్రకారంగా చేసుకొని పోతాడు. అయితే ఈ బంధాలన్నీ కూడా ఈ భూమి మీదనే, భార్య, భర్త, తల్లిదండ్రులు, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెళ్ళు, అవన్నీ సమాధికి ఇటువైపునే. సమాధి దాటిన తర్వాత మరలా ఈ బంధాలు కంటిన్యూ అవ్వదు. సినిమాల్లో చూపించినట్టుగా మరలా భార్య భర్తలుగా, అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా అక్కడ ఉండరు. అందరూ దేవదూతల్లాగా ఉంటారు అని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంది. ఎవరి గురించి మాట్లాడుతుంది? దేవుని సన్నిధిలో నివసించే వారి గురించి అలా ఉంటారట. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 5వ అధ్యాయంలో ఒక గ్లిమ్స్ చూపించాడు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే, సింహాసనం మీద ఆసీనుడైన ఆ గొర్రెపిల్లను, ఆ మహాదేవుణ్ణి, ఆ గొర్రెపిల్ల ద్వారా మనము ఆరాధన చేసే వ్యక్తులంగా, లేకపోతే ఆ దేవునితో కలిసి నిరంతరము మనం ఉండేవారం ఉంటామని దేవుని వాక్యం చెప్తుంది. పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నువ్వు నమ్ముతున్నావా? ఇప్పుడు నా ఈ ప్రశ్న నేను దీంతో క్లోజ్ చేస్తాను. ఈ మాటలు విని మీరు ఎవరైనా సరే ఈ మాటను నమ్ముతున్నావా?
ఒకవేళ ఇప్పటి వరకు కూడా మీరు నమ్మకపోతే ఇప్పుడైనా మీరు నమ్మచ్చు. ఇప్పుడైనా మీరు ఏమని నమ్మాలి? అదే కదా రోమాపత్రిక 10వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెప్తుంది. నేను ఈ మాట చెప్తే గానీ నేను చెప్పే ఈ మాటకి కరెక్ట్గా లింక్ సరిపోదు. ఏమని లింక్స్ ఈ మాట నమ్ముతున్నావు అంటే ఏ మాట ఎలా నమ్మాలి? అదే రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో రాయబడింది. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయం ముందు విశ్వసించిన యెడల నువ్వు రక్షించబడతావు. ఏం నమ్మాలి అంటే దేవుడు మృతులలో నుంచి ఆయన తిరిగి లేచను. బైబిల్ గ్రంథంలో చాలా బ్యూటిఫుల్ రాయబడిన పాయింట్ ఏంటంటే యేసు ప్రభు మృతి పొంది అంటే సెలవులో ఆయన ఏం చేశాడు? ఆయన తన ప్రాణాన్ని అప్పగించాడు. అదే లాస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే టెట్లెస్టాయ్ అంటే కంప్లీట్ అయిపోయిందో ముగించాను అని తన ఆత్మను తండ్రికి తిరిగి అప్పగించాడు. మనం అప్పగించలేం, మనుషుల పైన మనం ఆ పని చేయలేం. అంటే అర్థమైందంటే ఏ యేసు క్రీస్తు యేసు హీ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్ టు క్రైస్ట్ టు గాడ్ ద ఫాదర్. అది యోహాను సువార్తలో ఆ వివరాలు మనం చూస్తాం. అప్పుడు ఆ తర్వాత ఏం చేశారు? మామూలుగా అయితే అందరు కాళ్ళు విరగొట్టాలి, ఎందుకంటే సెలవులో నెక్స్ట్ డే అది విశ్రాంతి దినం కాబట్టి యూదులకి అది కుదరని పని. అందుబాటు యేసు ప్రభు దగ్గరికి వచ్చి కాళ్ళు విరగొట్టేసి చంపుదామని ట్రై చేస్తే అది వరకే చనిపోయి ఉన్నాడు. అది వరకే చనిపోయాడు కాబట్టి కాళ్ళు ఎరగొట్టకుండా ఏం చేశారు? డౌట్ వచ్చింది, ఎందుకైనా మంచిదని దగ్గరున్న సోల్జర్ ఏం చేశాడు అంటే పక్క నుంచి పొడిచాడు. పక్క నుంచి పొడిచాడంటే ఈ గుండెలో నుంచి ఆ శూలం లాగా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుండి రక్తము నీళ్లు కారును అని రాయబడింది. రక్తము నీరు కారును అంటే అర్థమైందంటే దేర్ ఇస్ నో మోర్ లైఫ్ ఇన్ హిమ్ అని అర్థం. అంటే లాస్ట్ ఔన్స్ ఆఫ్ బ్లడ్ కూడా అక్కడ చిందించినట్టుగా మనకు అర్థమవుతుంది. దట్ ఈస్ అ ప్రూఫ్ ఆఫ్ డెత్. అది లూకా డాక్టర్గా ఆయన ఆ వివరాలు ఆ పాయింట్ రాస్తాడు అనమాట. సో కాబట్టి మనం ఏం చేయాలంటే నమ్మాలి. ఏమని నమ్మాలి? దేవుడు మృతులలోంచి తిరిగి లేపాడు, పరిశుద్ధాత్ముడు ఆయనని మృతులోంచి లేపాడు. రోమపత్రిక 8వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు లేపాడని అన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో నా ప్రాణాన్ని నేను తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉందన్నాడు. సో కాబట్టి అది ఎప్పుడు 3వ దినాన తిరిగి లేచాడు అంటే యోనాను గురించినటువంటి సాదృశ్యం చెప్పినట్టుగా నేను తిరిగి లేస్తాను, 3వ దినాన తిరిగి లేచాను. అది మనం నమ్మాలంట. ఏమని నమ్మాలి? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. అది నోటితో ఒప్పుకోవాలి, హృదయంతో విశ్వాసం ఉంచాలి. ఏమనంటే యేసు సమాధిలో ఆయన మట్టిలో మట్టయిపోలేదు, ఆయన బూడిదకి అవ్వలేదు, ఆయన తిరిగి లేచాడు. ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో రాయబడింది. ఆయన శరీరం అది అది కీర్తన 16లో రాయబడిన మాటని అపోస్తలుడైన పేతురు దాన్ని రెఫర్ చేస్తాడు. ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు, ఆయన మృత్యుంజయుడి తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధానం ఆయనే, ఆయన జీవం ఆయనే అని నమ్మాలి. ఆయనే పునరుద్ధానము, ఆయనే జీవం అని నమ్మాలి. ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వాళ్ళు చనిపోయినా బ్రతుకుతారని నమ్మాలి. బ్రతికి ఆయనందు విశ్వాసం ఉంచేవాడు ఎనడూ చనిపోవడం నమ్మాలి. ఇది నమ్మడానికి యేసుక్రీస్తు పునరుద్ధానుడని నమ్మాలి. యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడని నమ్మాలి. నోట్తో యేసును ప్రభువుగా ఒప్పుకోవాలి. అప్పుడు నువ్వు రక్షించబడతావు. సో ఐ థింక్ గాస్పెల్ ఈజ్ వెరీ క్లియర్. ఎన్నోసార్లు బహుశా మీరు ఈ స్వార్థను మీరు వినుంటారు. అయితే ఇప్పుడు మరలా విన్నారు. దేవుడు మరొకసారి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. మీరు ఎవరైనా సరే ఇంత మటుకు యేసును ప్రభువుగా అంగీకరించకపోతే, యేసును ప్రభువుగా స్వీకరించకపోతే, సెలువులో యేసయ్య చేసిన గొప్ప విమోచన కార్యం విశ్వసించి ఆయనే పునరుద్ధానము, ఆయనే జీవముని నమ్మి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం రాయబడింది. మన పాపములను మనము ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి ఆయన మనం పవిత్రులుగా చేస్తాడని రాయబడింది. దేవుడి వాక్యాన్ని దీవించును గాక, దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రియ తండ్రి, యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలు మేము ధ్యానం చేయడానికి మీరు మాకు సహాయపడ్డారు. మీకు స్తోత్రం. పునరుద్ధానము జీవము నేనే. నిజమే ప్రభువా, నీ యందు మేము బ్రతికి ఉన్నాము, నీ యందు మేము బ్రతుకుతున్నాము. బికాజ్ యూ లివ్ ఐ లివ్. యోహాను స్వార్థలో కూడా ఆ మాట అన్నారు కదా. యోహాను స్వార్థలో అన్నారు. 12వ అధ్యాయంలో ఆ మాటలు మేము చూస్తాం. నువ్వు బ్రతికున్నావు. బికాజ్ యూ లివ్ వి లివ్.
వి డ్రా అవర్ లైఫ్ ఫ్రమ్ యూ. నీ దగ్గర నుంచే ఆ జీవము మేము దెర్ ఇస్ ఎ కనెక్టివిటీ. మీరు ద్రాక్ష వల్లి అయితే మేము తీగలం. మేము నీ యందు మేము ఉన్నాం, నీవు మా యందు ఉన్నావు. ప్రభా, ఈ గొప్ప సత్యం మేము నమ్మడానికి, అనుభవించడానికి మీరు దయపాలించని మేము ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఈ మాటలు విని ఈ మాటల ద్వారా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారో మీరు వారిని బ్లెస్ చేయండి. వాళ్ళు కూడా ఈ జీవాన్ని వాళ్ళు పొందుకొని పాపమును బట్టి వచ్చిన ఆ మరణం నుండి వారు తిరిగి రీజనరేట్ కాగలటానికై, దేవునితో కనెక్ట్ కాగలటానికే, దేవునితో ఫెలోషిప్ రిలేషన్షిప్ కలిగి ఉండగలటానికే ప్రభా మీరు సహాయం చేయవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, మీరు మా మాటలు మీరు దీవించండి. ప్రభా, ఈ మాటలు మీరు ఆశీర్వదించండి, అనేకులకు దీవెనకరంగా చేయండి. మా ప్రార్థన ఆలకించండి. ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆశీర్వాదం గారు బ్లెస్సింగ్స్ ఇస్తారు. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టకు శక్తిగల మన రక్షకుడును అద్వితీయ దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహత్యము, ఆధిపత్యము, అధికారము యుగములకు పూర్వము ఇప్పుడు సర్వయుగములకు కలుగును గాక. ఆమేన్. ఆమేన్.